మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందం. యేసయ్యా మీరు పుట్టుక. క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, నూతన సంవత్సరం మొదటి ఆదివారం. ఈ సమయంలో మాట్లాడుతున్న అంశం ప్రకటించిన రీతిగా ఫలాన్ని బట్టి చెట్టును, గుణాన్ని బట్టి మనిషిని గుర్తిస్తాం, లెక్కిస్తాం అన్నది టైటిల్. ప్రియమైన దేవుని పిల్లారా, చెట్టు మనిషికి సాదృశ్యంగా బైబిల్లో ఎందరో ప్రవక్తలు ప్రవచించారు. యోహాను గారైతే చెట్ల వేరున ఇప్పుడే గొడ్డలి పెట్టి ఉన్నది అంటే చెట్టు అనగానే మనిషి. అందుకే ఫలాన్ని బట్టి చెట్టును గుర్తిస్తాం అన్నాడు. ఫలం అంటే చెట్టు అనగా మనిషి, ఫలం అంటే పండు. ఫలాన్ని బట్టి చెట్టును గుర్తిస్తాం అంటే ఈ చెట్టు ఫలం మంచిది కాదా తెలిసిపోతుంది. అలాగే గుణాన్ని బట్టి మనిషిని లెక్కిస్తాం. అందాన్ని బట్టో, పడుకున్నటువంటి స్థిర ఆస్తులు బట్టో, చరాస్తులు బట్టో కాదు, కానీ గుణాన్ని బట్టి మనిషిని లెక్కిస్తాం. నూతన సంవత్సరంలో మొదటి వారంలో ఇది మనం ఖచ్చితంగా గుర్తిరగాలి. ఇది ఆత్మఫలాలలో పార్ట్ 1. యాక్చువల్గా టైటిల్ అదే పెడదాం అనుకున్నాం, సరే కొంచెం ఇలా ఉంటుందని చెప్పాం. ఆత్మఫలాలు 9 అయితే 9లో మొట్టమొదటి ఫలమే ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దీర్ఘశాంతము చెప్పుకుంటూ వస్తే లాస్ట్ 9 వస్తుంది. సో కన్ఫ్యూజ్ లేకుండా చెట్టు అనగానే మనిషిని అర్థమైపోయింది కనుక ఆత్మఫలాల్లో సంగతులు మనం ఇప్పుడు తీసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఆత్మ అనగా దేవుడు. 4:24 యోహాను సువార్త. దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ. ఆ ఆత్మగల దేవుడు నరునిలో తన ఆత్మలో ఒక భాగాన్ని పెట్టాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆత్మగా ఉన్న దేవుడు తనలోని ఆత్మ భాగాన్ని నరునిలోకి పెట్టాడు. అది దీపం అన్నాడు. ఇప్పుడు ఆ ఆత్మను ఆర్పకుడి అన్న పదం కూడా ఎందుకు రాయించాడు బైబిల్లో? దేవుడు ఆత్మ, మనలో ఉన్నది ఆత్మే, అది దీపం. ఆత్మని ఆర్పకుడి అన్నాడు అంటే దీపాన్ని ఆర్పకుడి అన్నాడు. దీపాన్ని ఆర్పకుడి అంటే దీపం ఆరిపోవటానికి గల ఆ కారణం ఏంటో మనకి తెలియాలి. కనుక ఆత్మఫలాల్లో ఉన్న ఈ 9 రక్షక కవచాలు మనకి జీవితంలో అవసరంగా ఎప్పుడూ రక్షణగా ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అవి పొందుకోవాలంటే ఆత్మ నొసగిన ఫలాలలో మొట్టమొదటి ఫలం గురించి మనం ఆలోచించాలి. అది ప్రేమ అయితే దేవుడు ఆ ప్రేమ గల ఉద్దేశముతో ఎలా మనల్ని ఆలోచింపజేస్తాడన్నది ఇప్పుడు మనం ఆలోచించాలి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. సామెతలు 20:27 చదివితే ఈ కింద ఎందుకు చెబుతున్నాడో మనకు అర్థమైంది. ఫస్ట్ చూద్దాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఆ దీపము ఎప్పుడు వెలగాలంటే బుడ్డి నిండా నూనె ఉండాలి. ఇప్పుడంటే కరెంట్ వచ్చింది, థామస్ ఆల్వా ఎడిసన్ వచ్చిన తర్వాత. అప్పుడు కరెంట్ లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పెద్దటి పోల్స్ మీద సాయంత్రం ఆంగులోనే నూనె పోసేవాళ్ళు. నూనె పోసి అంటించేవాళ్ళు. అది తెల్లవారులు మండుతూనే ఉంటుంది.
ఎత్తులో. ఇప్పుడు ఆ పద్ధతి లేదు మనకి. కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము ఆరిపోయింది అంటే దాని లోపల నూనె అయిపోయింది అని అర్థం. నూనె అయిపోతేనే ఆరిపోతుంది. అది ఆరిపోకుండా ఉండాలంటే నూనె ఎప్పుడు ఉంటూనే ఉండాలి. కనుక ఆ దీపాన్ని ఎలా కాపాడుకోవాలో దాంట్లో నూనె పోతే వెలిగిద్ది. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక దీన్ని ఎలా కాపాడుకోవాలి? ఇది మనకు తెలియాలి. ఎలా కాపాడుకోవాలంటే ఆత్మని కాపాడుకోవడం రానివాడు సంఘంలో విశ్వాసిగా ఉన్నా, కాపరిగా ఉన్నా, పెద్ద పాస్టర్గా ఉన్నా వ్యర్థమే. ఎవడాత్మకు వాడు ఉత్తరవాది అయినప్పుడు ఎవడాత్మను వాడే కాపాడుకోవాలి. నా ఆత్మ నేనే కాపాడుకోవాలి, నీ ఆత్మ నేనేం కాపాడలేను. అది అవసరమైతే ఒక 2 రూపాయలు ఇవ్వగలనేమో, లేదా కొంత దూరం నీతో రాగలనేమో. కానీ ఆత్మని కాపాడుకోవటం నాకు నేనే, నీకు నీవే, ఎవరికి వాడే. కనుక ఆ దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఆత్మ కలిగిన ప్రతి వాడు ఇది ఖచ్చితంగా పాటించవలసి తీరవలసిందే. 1:3 కీర్తన. అతడు ఎవరు? ఆత్మను కలిగిన వాడు, దీపాన్ని కలిగిన వాడు. అతడు నీటి కాలువల యోరను అంటే పక్కన, నీటి కాలువల యోరను నాటబడిన అంటే నాటబడిన ఎవరో నాటారు. కాలువ అంచున ఎవడో చెట్టు నాటాడు అనుకుందాం. నాటబడిన ఆకు వాడక దానికి నీరు పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడో మొక్కలు నాటుతాం రోడ్డు పక్కన, ఖచ్చితంగా నీరు పోయాలి. మీరు చూడండి, జిహెచ్ఎంసీలో పోతుంటారు. మన డివైడర్ మధ్యలో చెట్లకి ఇక 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు నీళ్ళు పోయటం. 6-8 దాకా వస్తూనే ఉంటాం. డైలీ పోయాల్సిందే. పొయ్యకపోతే 3వ రోజు 4వ రోజు చచ్చిపోతుంది. కానీ కాలువ పక్కన ఒక్కసారి నాటితే నువ్వు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. కాలువలో పోతున్న నీరు ఆటోమేటిక్గా అది లాగేసుకుంటుంది. అంతే, ఆటోమేటిక్గా అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఫలింపుగానే ఉంటుంది. అతడు యెహోవా పెట్టినటువంటి ఆ దీపం ఏదైతే ఉందో అది కలిగిన వాడు. నీటి కాలువల యోరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు సంకుబుడ్డి కొంగ. దానికి కాలం బాగా తెలుసు. ఎక్కడో అరేబియా ప్రాంతం నుంచి 4,000 మైళ్ళు, 1 కాదు 2 కాదు, 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.5 కిలోమీటర్ అయితే 6,000 కిలోమీటర్లు మ్యాక్సిమంగా ప్రయాణం చేసి ఇక్కడే కృష్ణా జిల్లా కొల్లేటికి వచ్చి అక్కడ చలికాలం నీళ్ళు గడ్డకడతాయి. ఇక్కడ ఎప్పుడు గడ్డకట్టవు కాబట్టి ఇక్కడికి వచ్చి అవి బ్రతుకుతూ పిల్లల్ని కంటూ గుడ్లు పెడుతూ పిల్లల్ని కంటూ తిరిగి ఆ పిల్లల్ని కూడా వాటితో పాటు చిన్నప్పుడే మీదెక్కించుకుని తీసుకెళ్ళాం. ఆ చిన్ని రెక్కలతోనే 6,000 మైళ్ళు మళ్ళీ అరేబియా ప్రాంతానికి వెళ్ళిపోతాయి. వచ్చి గుడ్లు పెట్టి అవి 4 నెలల పాటు బ్రతికి పిల్లల్ని చేసుకొని ఆ పిల్లలన్నింటినీ మళ్ళీ దెబ్బ తగలకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి ఆకాశంలో పడి. అందుకే వాటి మీద ఒక్క రాయి వేసినా, ఒక్క తుపాకీ పేల్చినా ఇంచుమించుగా 3 నుంచి 6 సంవత్సరాలు జైలు శిక్ష. ఆ పక్షులు అందుకోకూడదు. అవి సంకుబుడి కొంగలు అంటారు వాటిని. వాటికి కాలం విలువ తెలుసు. మన గురించి ఆలోచించాలి. తన కాలం అంటే నా జీవిత కాలం ఎంత ఇచ్చాడో తెలియదు కాబట్టి నా కాలమందు, ఈ కాలంలో నేను దేవుణ్ణి గుర్తెరిగిన టైం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, 25 ఏళ్ళ, 20 ఏళ్ళ, 40 ఏళ్ళ, కొన్ని మొన్నేనా, లేకపోతే ఇంకొక 5 ఏళ్ళు అవుతుందా, అక్కడి నుంచి లెక్కేస్తే కాలం, టోటల్ కాలం దేవుడిస్తే గుర్తెరిగేంత వరకు కాపాడి గుర్తెరిగిన దగ్గర నుంచి ఫలాన్ని ఇచ్చేవాడిగా వారిగా ఉన్నావా అని అడుగుతున్నాడు. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. అంటే దేవుడి గుర్తెరిగిన దగ్గర నుండి
మరణించేంత వరకు షార్ట్ పీరియడ్ అయినా లేదా లాంగ్ పీరియడ్ అయినా అది చూడలేదు. కాబట్టి తన కాలములో దేవుని గుర్తైన కాలము నుండి ఈ లోకం ముగింపు కాలం వరకు నువ్వు దేవుళ్ళో ఫలించేవాడిగా ఉండాలి అని చెబుతున్నాడు. దేవుళ్ళు ఫలించేవారిగా ఉండాలి. ఫలమిచ్చు చెట్టు వలె, చెట్టు ఇరిగిపోయేంత వరకు ప్రతి సంవత్సరం తన కాలమందు ఫలాన్ని ఇస్తుంది. మామిడి చెట్టు మీద చూడండి, జామ చెట్టు చూడండి, తన కాలం రాగానే ఎవరో చెప్పినట్టుగా ఆకులు ఫస్ట్ వదిలేస్తుంది, నూతనమవుతుంది. అది ఆకులన్నీ రాలిపెచ్చేస్తుంది. అది మనం చూస్తే మూడు బరి పెడుతుంది. నెక్స్ట్ డే నుంచి చిగురింపు వచ్చేస్తుంది, పచ్చ కనబడుద్ది. ఆ తర్వాత పూలు వచ్చేస్తాయి, ఆ తర్వాత పిందులు వచ్చేస్తాయి, ఇంత కాయలు వచ్చేస్తాయి. 4 నెలల పాటు మానవాళికి ఫలాన్ని అందించి మళ్ళా వచ్చే సంవత్సరానికి ఆలోచించింది. అది ఇంకో 2 కాయలు ఎక్కువిద్దామని. ఏ చెట్టు అయినా చూడండి మీరు, ఏ చెట్టు అయినా. కాబట్టి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, ఏ కాలములో ఏ ఫలాన్ని మనుషులకి ఇవ్వాలో చెట్లకు తెలుసు. అలాగే తన కాలమందు మన కాలములో దేవుడికి ఫలాన్నిచ్చే పిల్లలుగా ఎదిగే తీరాలి. అది మన కాలములో దేవుడికి ఫలాన్నిచ్చే పిల్లలుగా మనం ఎదిగే తీరాలి. ఫలాన్నిచ్చే పిల్లలుగా మనం ఎదిగే తీరాలి. అలా ఎదగలేదనుకో, ఇప్పుడు చెప్పిన టైటిల్ అదే, పండును బట్టి చెట్టును చూస్తాం. 3 ఏళ్ళ మంటే కాయల, 1 సంవత్సరం ఓకే, 2 ఏళ్ళు ఓకే, చెట్టు పచ్చగా ఉంది. 3వ సంవత్సరం దేవుడు కోపం వచ్చేసింది. ఎంతకాలం? లోకస్వార్తలో ఎంతకాలం? అప్పుడు కాపరి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరం అద్భుతమైన ఎరివేస్తా, బాగా లోతు తీస్తా, చేస్తా. అయినా ఫలించకపోతే పీకేసి. అలా పీకి వేయిన మొక్కే పోయిన తొక్క. అది బొట్టు కాటిగా బోడిది పూసుకుంటూ కుదరదు మొఖానికి. అది అందంగా కనబడిద్దేమో కానీ గుణము లోపల వాక్య రసం లేకపోతే ఖచ్చితంగా పీకేస్తాడు దేవుడు. లేదు, అది ఎక్కడ తీసి ఎక్కడ నాటినా అంతే. ఇంకా అది అటుగాని ఇటుగాని వాడు కోట్లో ఉంటేంది, పేటలో ఉంటేంది, ఏడన చెక్కే కదా వాస్తవం ఎన్ని. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, పండును బట్టి చెట్టును ఖచ్చితంగా తన కాలంలో కాయ కాయాల్సిందే. 1 సంవత్సరం చూస్తాం ఓకే, 2వ సంవత్సరం చూస్తాం ఓకే, 3వ సంవత్సరం ఇది పీకేసి ఇంకో మొక్క నాటాల్సింది. దాని పక్కన నాటుతాం మనం. అంటే దాని స్థానములో ఖచ్చితంగా మరొక చెట్టు నాటాల్సిందే. అయ్యయ్యో ఇంతకాలం మన పెరట్లో ఉందే, ఇది పోతే ఎట్టే, దీంతో పాటు మనం కూడా పోదామంటే మనం ఎందుకు పోతాం? మన దగ్గర వాక్యం ఉంది, మనం ఎందుకు పోతాం? మనం పోము. దాన్ని బీగేత్వం అంతే. బాధ వచ్చిద్దాం కదా మనకు ఒక్కోసారి, అయ్యో మన పెరట్లో చెట్టే పీకి తిట్టాలి. సెంటిమెంట్ ఉండకూడదు. పీకేటప్పుడు మొత్తం ఏర్లు కానీ పీకేయాలి, అంతే పీకేయాలి. లేకపోతే చాలా డేంజరు. ఎందుకంటే ఒక్క చెట్టు ఫలాన్ని ఇయ్యకపోతే ఖచ్చితంగా మిగతా చెట్లు కూడా దాన్ని చూసి సోమరిగా మారే ఛాన్స్ లేకపోలేదు. 100% ఉంటుంది అది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, చెట్టును పండును బట్టి చెట్టును, గుణాన్ని బట్టి మనిషిని దేవుడు గుర్తిస్తాడు, లెక్కిస్తాడు. చెట్టు అయితే పీకేస్తాడు, మనిషి అయితే తీసేస్తాడు. 2 పాయింట్లు. వాక్యం వింటున్నప్పుడు ఆ పండని స్థితి ఎవరికైనా ఉందంటే వాడు ఎలా ఉంటాడో చెబుతున్నాడు దేవుడు. వాక్యం వింటున్నప్పుడు వాక్యాన్ని మనం ఏదో చేపల కూర తిన్నట్టు, లేకపోతే మరొక ఇంకేదో బాగా ఒక రేర్ స్పైసీ పోనీ డిష్ అనుకుందాం, దొరికితే తిన్నట్టు మనం అంకితం. వాక్యం ఎప్పుడు చేదుగా ఉంటుంది. ఒకటే టేస్ట్ వాక్యానికి. అది నోటికి తీపి, కడుపుకి చేతి. వాక్యం అలాగే ఉంటుంది. కడుపులోకి పోయిందంటే తిప్పేద్ది అంతే వాక్యం. కడుపులోకి పోతే తిప్పేద్ది. అది అసలైన వాక్యం. అలాంటి వాక్యాలు ఎక్కడున్నాయి లోకంలో?
లేవు. వినసొంపు వాక్యాలు, జోకులు, రకరకాలతో క్రైస్తవ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టుగా తీసిపడేశారు, దిద్దేశారు, రుద్దేశారు. కనుక వాక్యం వినేవాడి కొందరి స్థితి ఎలా ఉంటుందో దేవుడు చెట్టుని సాదృశ్యంగా చూపించి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 12:33. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. ఆ రిఫరెన్స్ ఏమన్నా మనలో లేనివాడు, మనలో చెందినవాడు మనవాడు కాదని దగ్గర పెట్టుకో. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. చెట్టు పండు తిన్నాం, బాగుంది, పలానా చెట్టు కాయ ఉంది స్వామి, అబ్బా ఎంత బాగుంది చెప్పడానికి. లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. బాగలా ఆ చెట్టుకాయలు పులుపు వగరా అబ్బే తిన్నాం డిసైడ్ చేస్తాం మనం కామన్గా. చెట్టు దాని పండు వలన తెలియబడును. చెట్టును చూస్తే కుదరదు, అది ఇచ్చే తన కాలమందు ఫలాన్ని పండునిస్తుంది కాబట్టి ఆ పండును తెంచుకొనో తుంచుకొనో తిన్నప్పుడు అది ఒకరో పులుపో లేదా మరొక రకంగా నోట్లో పెట్టబుద్ధేగా అట్లా ఇదేం చెట్టురా బాబు అన్నట్టు ఉందా డిసైడ్ చేసుకోవచ్చు. ఆకారాన్ని బట్టి అన్ని చెట్లు ఒకేలాగా ఉంటాయి, ఎందుకంటే అన్ని కొమ్మలు ఒకేలాగా ఉంటాయి, అన్ని ఆకులు ఒకేలాగా ఉంటాయి, ఒకటే జాతి కాబట్టి. కానీ ఫలం వచ్చినప్పుడే డిఫరెంట్గా ఉంటుంది అది. కాబట్టి తింటున్న పండు ఫలం ఎలా ఉంది, తినబుద్ధి అవుతుందా, కావట్లేదా, మంచిగా ఉందా లేదా, ఎంచుడి అన్నాడు దేవుడు. ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చూస్తే కుదరదు. పలానా ఆయనండి అసలు ఎంత వినమ్రంగా ఉంటాడో అనిపించింది కదా, ఎంత వినమ్రంగా ఉంటాడో అనిపించింది. చెట్టు దాన్ని బట్టి మనం డిసైడ్ చేయలేం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఫలాన్ని బట్టి అంటే దేవుళ్ళు ఎదుగుతున్న విధానం బట్టి, దేవుళ్ళు ఎదగటం అంటే, వాక్యంలో ఎదగటం అంటే సమిష్టి ప్రేమతో ఏక మనసు ఏక తాత్పర్యం అన్న దానికి న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణంతో సంఘములో ఆత్మీయంగా ఎదిగితే తన కాలం ముందు ఖచ్చితంగా ఫలాన్ని ఇచ్చే మొక్కగా అది కనబడుతుంది. అది సమిష్టి క్రైస్తవ కుటుంబం అంటేనే అన్నీ బయట వదిలేసి లోపలికి వచ్చేది. అది కులమైనా, మతమైనా, స్టేటస్ అయినా, ఏదైనా. విచిత్రం ఏంటంటే మనతో పాటు అన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. కులం వచ్చేస్తుంది, మన స్టేటస్ వచ్చేస్తుంది, లేకపోతే మన బలుపు వచ్చేస్తుంది, లేకపోతే మన ఇగో వచ్చేస్తుంది, అన్నీ ఏం వదిలిపెట్టట్లా, ఏం వదిలిపెట్టట్లా. అందుకే దేవుడు వీటన్నిటి రూపుమాపాలనే సంఘము నా శరీరము అన్నాడు. చెయ్యి రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమనుకోవాలా, దేవుడికి పక్షపాతం కాకపోతే నన్ను ఇటు పెట్టి దాన్ని ఇటు పెట్టచ్చు కాబట్టి అంటించుకోను. మరి అప్పుడు ఈ చెయ్యి ఇటు చూసి ఈ చెయ్యి ఇటు చూసి ఎట్టుంటుందిగా, అంత వికారంగా ఉంటుంది. కానీ ఈ రెండు అలా అనుకో. మేము ఇరువురము కూడా దేవుళ్ళు అతకబడే ఉన్నాము కుడి ఎడమలుగా. శరీరములో భాగాలు కుడి ఎడమలుగా ఉంటాయి ఎప్పుడు కూడా. మనం కూడా దేవునికి రైట్ లెఫ్ట్గా ఉన్నాం అనుకోవటమే. అలాంటి గుణం ఎందరికి ఉంది ఈ రోజున సంఘాలలో. విశ్వాసిగా ఉన్నప్పుడే ఇవి అలవర్చుకోవాలి. విశ్వాసిగా ఉన్నప్పుడు అలవర్చుకోవాలి. అప్పుడు దాంతోపాటు మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా మెచ్చుతాడు. లేకపోతే నువ్వు దేవుళ్ళు ఎదుగుతుంటే నీతో పాటు కులం ఎదిగిద్ది. అసలు కులం ఎవడు పెట్టిండో ఎవడికి తెలియదు. కులం ఎవడు పెట్టిండు? నన్ను కన్నది ఎవడు అని కులం అడుగుతుంది, నన్ను కన్నది ఎవడు అని మతం అడుగుతుంది. నన్ను ఎవరు కల, మీరే కల్పించారు. అది
మనుషులే కల్పించుకున్నారు. ప్రారంభంలో కులాలు అబ్రహాము గారి గర్భాన, అంతకుముందు ఆదాము గారి గర్భాన ఒక్కడే అలా పుట్టుకుంటూ పోయాడు కయ్యూను. హేబేలు ఒక్కడే. ఇద్దరు కొడుకులు, ఒక ఆయన పోయాడు, చంపాడు, ఒక్కడే ఉన్నాడు. ఆయన గర్భాన పిల్లలు, ఆ పిల్లలు పెరిగి పెద్దనాక మనస్పర్ధల్లో ఎటోడంటే వాళ్ళకి పిల్లలు దూరం అయిపోయింది, వాళ్ళకి పిల్లలు దూరం అయిపోయింది. ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి వాళ్ళే ఈ ప్రాంతంలో భూమి బాగా పడుతుంది కాబట్టి మనం ఎవరురా, మనం రైతులు. ఈ ప్రాంతంలో కొండలు ఉన్నాయి కాబట్టి, మన దగ్గర గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా మనం ఎవరురా అంటే మనం యాదవం అనుకుందాం కొద్దిసేపు. ఇదే ఎవడు పెట్టిండో తెలియదు, మూల పురుషుడు ఎవడో తెలియదు. తరాలు గడిచిన తర్వాత పలానా వాళ్ళకి మూల పురుషుడు పలానా ఆయనని దేవుడు స్పష్టంగా రాయించాడు. మూల పురుషుడు దేవుడు అయితే ఆయన ఎందుకు అవుతాడు? ఎదోమీలకు మూల పురుషుడు ఎఫ్రాయిం ఎందుకు అవుతాడు? వాడు ఎందుకు అవుతాడు? అప్పుడు కదా మూల పురుషుడు ఎలా అవుతాడు? మూల పురుషుడు ఆదాము అవ్వాలి అంతే. ఇది ఎందుకు వచ్చారు? అసలు ఆయన తీసిపడేశారు. సో ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే మనిషిని నేటి కాలం వరకు కూడా అదే కులముతో అదే మతముతో సంఘంలోకి వచ్చేసింది. అందుకే మీరు చూడండి, క్రైస్తవ మ్యాట్రిమోనీ పెట్టేసి దాంట్లో కులాలతో మళ్ళీ పెళ్ళిళ్ళు సంబంధాలు. క్రైస్తవ మ్యాట్రిమోనీ, దాంట్లో మళ్ళీ క్రైస్తవ మ్యాట్రిమోనీలో పలానా. చాలా సంఘాల్లో ఈ పెచ్చు ఉంది. పాస్టర్లు కూడా దీన్ని బాగా పెంచి పోషిస్తున్నారు. పలానోడు వెనకాల తోక, నాయుడు, చౌదరి, లేకపోతే బొమ్మ, లేకపోతే తమ్మ, తుమ్మ. ఇవి నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు, ఇవి ఎందుకు వచ్చింది అడిగా అనుకో, పెట్టుబడి తప్పిండంట అంటదంతే. మళ్ళీ ఇలాంటి వాళ్ళకి మనం చెప్పలేము. కానీ నిజంగా నువ్వు వాక్యం అడిగిరా, మనకు అర్థమైద్ది నేను ఎవరినే. ఆమె క్రిస్టియన్ అంతేగా. దీనికి కులం ఏది, మతం ఏది? జగపతి బాబుది డోకుపర్రు కృష్ణా జిల్లా. వాళ్ళమ్మ చదువుకోవడానికి, ఎంసీఏ చదువుకోవడానికి ఎక్కడికి ఫారెన్ వెళ్ళింది. అక్కడ క్రిస్టియన్ కుర్రోడిని మ్యారేజ్ చేసుకుంది వాళ్ళ నాన్న చెప్పి. నాన్న మంచోడు, వ్యక్తిత్వం మంచిది అంటే ఓకే క్యారీ అంటూ ఇట్టు అనడం. వాళ్ళు ప్రశ్నించారు, నా కూతురు పలానోని చేసుకుందిరా ఎలాగన్నాడు. నా కూతురికి ఇష్టమైంది, ఆడికి ఇష్టమైంది, ఆడితో చెప్పడం నాకు ఇష్టమైంది, నువ్వు ఎవడరా మధ్యలో అంతే. నాది పలానా కులం అని నీకు ఎవడు చెప్పింటారా? నా కూతురు చెప్పింటే ఏ కులం అడిగాడు. వండర్ఫుల్ కదా. అదే రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. వాళ్ళ కూతురు ఇదే క్రిస్టియన్ పిల్లని చేసుకుందని మెడబెట్టి నెడితే ఇదే కోకటిపల్లిలో రోడ్డు పక్క పోలీస్ స్టేషన్ పక్కన మొదదాకా ఉంది. చచ్చిపోయినది ఇది మనకి ఆమె ఎవరు కూడా. గాయత్రి కామన్గా వచ్చేది పాల ప్యాకెట్ తీసుకుని పోయేది. చనిపోయినాక తెలిసింది రాజేంద్ర ప్రసాద్ కూతురు అంటే ఆ అమ్మాయి చెప్పుకోవాలి. ఇంకా మరి సినిమాలో బాగానే చూపిస్తాగా, లెక్చర్లు బాగానే చూపిస్తా కదా. అంటే ఉందా ఉంది. ఇది క్రైస్తవులు కూడా వచ్చి కూర్చోండి. ఇది పోదా? ఎప్పటికీ పోదు. అందుకే ఇలా పోకుండా వాక్యం విని వాక్యంలో ఎదుగుతున్నావు అనుకునే వాడి గురించి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్నీ వదిలేసి రావాలి నువ్వు దేవుళ్ళకి వచ్చినాక. అది మతాలు, కులాలు, ఈ దరిద్రాలు ఉండకూడదు. అది మేనమావ చెప్పులు తేవాలా, నాకు నచ్చ కొన్ని నేను తెచ్చి నువ్వు వేసుకోవటం ఏందిరా, నువ్వు కొనుక్కుని వేసుకో. కాడు డబ్బులు ఎత్తి ఒక 500, 1000 రూపాయలు నెత్తిమీద పెట్టుకొని బియ్యం కులాన్ని బట్టి ఆ పసుపు బియ్యం కలిపి తట్ట నెత్తిమీద పెట్టుకుని నేను నెత్తిమీద పెట్టుకోవాలా? నేను బైబిలే పెట్టుకుంటా నెత్తిమీద, నేను ఎందుకు పెట్టుకుంటా? చెప్పులు అట్ట పెట్టుకొని నీ చెప్పు నా నెత్తి మీద. సిగ్గు కదండి నాకు. ఈ శిరస్సు ఎవరిదే? దైవ కిరీటముతో, దయా కిరీటం ఈ సంవత్సరంలో పొందుకున్న ఈ శిరస్సు మీద నీ చెప్పు నేను పెట్టుకోవటం ఏందిరా? సిగ్గుందా అసలుకి? ఈ పాస్టర్కి సిగ్గుందా అసలుకి? అందుకే నేను దగ్గర కూడా కొన్ని వాసన వచ్చేస్తా, నాకు దరిద్రమైన వాసన. మూసిన పక్కన కూర్చొని బిర్యానీ తినొచ్చాం కానీ అలాంటి కొంపలకి అసలు అన్నం కూడా తినలేం. అందుకే సింపుల్ చెప్పేస్తాడు, పనుందని రాను. కల్పించుకుంటే వెళ్ళి రాగలం, పెద్ద లెక్కేం కాదు నాకు. వంకలు పెట్టేస్తానంతే రాలేనని. అది నీ చెప్పు నేను బయటమైంది అసలు. ఏడిది నీ సంత? చర్చి మళ్ళీ అయ్యగారు, చర్చి మళ్ళీ అమ్మగారు,
చర్చి మళ్ళీ విశ్వాసి. ఇంకెందుకండి లోకంలో ఉన్న ప్రతిదీ క్రైస్తవ్యంలో పులుగుతున్నప్పుడు ఇంక చర్చికి ఎందుకు? హ్యాపీగా అయిపోయి ముందు కూర్చొని మంచి సినిమా చూసుకోవచ్చు కదా, డబ్బులు లేకుండా. ఎవడు కొట్టాడు? ఒక కిలో చికెన్ తెచ్చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఓ సినిమా ఎట్టేసుకొని హ్యాపీగా ఉండు. అప్పుడు నీ కులం నీ పక్కనే, నీ మతం నీ పక్కనే, నీ ఈగో నీ పక్కనే, దేవుడు తప్ప అన్నీ నీతో ఉంటాయి. ఒకవేళ దేవుడే కావాలనుకుంటే అన్నీ వదిలేయాలి. అందుకే పాట రాసిన, ఆచారాలు సాంప్రదాయాలు ఆచరించే మానవ దేహాలు ఎప్పుడు మారునో వీరు, ఎలా మారునో వీరి తీరు, ఎప్పటికీ మారు. అందుకే కొన్ని పెళ్ళిళ్ళు చూస్తుంటే నిజంగా మీరు నమ్మండి, అదే సినిమాలో లోపల నవ్వుకున్నట్టు లోపల కక్కుంటాను నేను బాగా, ఎక్కువ చూడలేదు కంటితో. అందుకే మ్యాక్సిమంగా దరిద్రానికి అవాయిడ్ చేస్తూ, సారీ అమ్మా నిద్ర చేస్తున్నా రాలేదని చెప్పేస్తా సింపుల్గా. ఎట్లా నైట్ డ్యూటీ ఉంది కాబట్టి కవర్ అయిపోద్ది ఇంకంతే. అది మన మీద నింద లేకుండా. మనసుంటే నిద్ర నాకు పెద్ద లెక్కేం కాదు, అసలు నిద్ర కూడా పోలేదు. కానీ దరిద్రం కాడికి పోలేను, మరి కంపులోకి పోలేను, అది నా బాధ. ఎందుకంటే వాక్యం గుర్చేస్తుంటుంది నన్ను. వీళ్ళు ఇలా ఎదుగుతుంటే వాక్యానికి ఇలా కనపడ్డా చెప్పనా? లోకస్ వార్త. నువ్వు అలా కనపడితే కష్టం నూతన సంవత్సరం. మరి నువ్వు ఇలా క్లీన్ అండ్ గ్రీన్గా దేవుడు కనబడేవాడిగా ఉన్నావా, కొన్ని ఈ వాక్యంలో ఉన్నవాడిగా ఉన్నావా? మనకు తెలిసిపోతుంది నేను ఎలా ఉన్నాను. 8:14 లూకాసు వార్త 8:14, ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా, స్పష్టంగా చెప్తున్నాడు. ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా, ముండ్ల పొదలలో పడిన విత్తనము పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది, విని తన కాలము గడిచిన కొలది ఈ జీవిత సంబంధమైన విచారముల చేతను. వాక్యం విన్నవాడికి విచారము ఉండకూడదు. ఫస్ట్ మనలో పోవాల్సింది తెలుసా? ఈరోజు నేను వాక్యం విన్నా, దైవ భరోసా ఉన్నది, ఇంకా నాకెందుకు ఈ విచారము? అది ఐహిక విచారం వలన ఆత్మ నలిగిపోతుంది. విచారం అనేది ఎంత డేంజర్ అంటే పాయిజన్. అది స్లో పాయిజన్, చంపేస్తా ఉంటుంది మనల్ని. అది ఒక్కటే నేర్చుకోవాలి. నేను పుట్టేటప్పుడు లింగాల పక్కన పెట్టారు, స్త్రీ అప్పు అన్నది, పురుషుడు అన్నది. పుట్టేటప్పుడు ఏమీ దేలే, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోను. మధ్యలో ఈ 25-26 సంవత్సరాలు 30 ఏళ్ళ పాటు ఓ బంధం ఉంటుంది. 30 ఏళ్ళకే అంత ప్రేమ వచ్చేద్దాం మనకి బంధాల మీద. సరే వచ్చింది అనుకుందాం. మరి దేవుడు ఆత్మని శరీరంలో నింపి ఇవ్వకపోతే, ఈ ఆకారం లేనప్పుడు ఈ బంధాలు ఎక్కడివి? సో దానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ వీటికి ఇద్దాం, దానికి ఫస్ట్ ఇవ్వాలి. సో 30 ఏళ్ళే ఉంటాయి ఇవి మనకి, తరతరాలు ఆయన ఉంటాడు. కనుక ఆత్మబంధం గొప్పది. ఈ బంధం ఎలా డీల్ చేయాలో కూడా నేర్చుకోవాలి. అది దేవుడు చెప్పేది. కనుక జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే ఈ కొద్ది కాలంలో నేను ఎలా ఉంటున్నా అన్నది మనకు అర్థమైపోతుంది. ఐహిక విచారం వలన ఏమీ తీసుకుపోను. మధ్యలో ఈ తీరని ఐహిక విచారం దేనికి? ఈ జీవన సంబంధమైన ఐహిక విచారముల చేతను, ధనభోగముల చేతను మీలో యుద్ధములు, 4:1 యాకోబు, మీలో యుద్ధములు పోరాటములు దేని వల్ల కలుగుచున్నవి? మీ దేహములో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. ఈ దేహం ఊరుకుంటుందా? దీని మీద షర్టే, దానిపైన కోటే, దానిపైన జుర్రే, దానిపైన జర్రి ఆగిద్దా? అందుకనే ఏదో ఒకటి వేసుకొని రావాలా, అదే వెళ్ళిపోతుంది. కొనుక్కుంటాం ఫస్ట్ నచ్చి, ఏదో ఒకటి వేసుకొని రావడమే. దాని గురించి గంటలు చూడొద్దు.
ఏ దొరికితే తీసుకొని వచ్చారు అంతే. అక్కడ చూస్తాడు దేవుడు, వీడు ఎక్కడ టైం ఇచ్చిస్తున్నాడు, ఎక్కడ కోల్పోతున్నాడు అన్నది అక్కడి నుంచే మనకి లెక్కలోకి వచ్చేది. ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు ఐహిక విచారము, ధనభోగములు. అంటే ఐహిక విచారం ఉంటే ఇంక ధనభోగాల కాడికి ఏమి వెళ్తాం మనం? ఐహిక విచారంతో కొంత, ధనభోగాలను కూడగట్టుకునే ఆలోచనలో మరికొంత, చివరికి ఏమవుతుందంటే పరిపక్వముగా ఫలింపని వారు, అంటే పండని పండులా గుండిపోతాం. అది వగరగానో రకరకంగానో నోట్లో పెడితే థు అని ఊసేటట్టుగా ఉంటుంది. మన జీవితం కూడా దేవుడు టేస్ట్ చేద్దామని చూస్తే అలాగే కనబడ్డావేమో. అలా కనబడితే ఖచ్చితంగా ఉంచుతాడా? ఉంచడం. అంటే మనకు అర్థమైపోతుంది అబ్జర్వ్డ్, నేను ఎలా దేవుళ్ళు ఎదగలుగుతున్నాను, నా చుట్టూ ఉన్న వారిపై నా అభిప్రాయం ఏంటి, వాళ్ళు పాట పాడారు, వాళ్ళు వాక్యం చెప్పారు, కొన్ని వాళ్ళు ఇంకా దేవుళ్ళలో ముందుకు ఇలా ఉన్నారు, వాళ్ళ పట్ల నాకున్నటువంటి ఆ ఈర్ష్య స్వభావం ఏంటి, లేకపోతే నాకున్నటువంటి ఆ ఎంకరేజ్మెంట్ ఏంటి, నేను వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేస్తున్నా, ఎలా ఈర్షిస్తున్నా, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. అది ఎదుటివాడి పట్ల నేను ఎలా ఉన్నానో పైకి చెప్పకపోయినా నా అంతరాత్మకు తెలుస్తుంది కనుక, నా అంతరాత్మ అనేది రేపు క్వశ్చన్గా వస్తుంది కనుక దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆత్మకు ఉంది కనుక అది ఆర్పివేయబడటానికి కారణం ఇదే. ఇలాంటి పరిపక్వంగా లేనటువంటి తలంపుతో కూడినటువంటి ఆత్మ కలిగి ఉంటే ఆరిపోతుంది అది. కనుక సంఘం అంటేనే సమిష్టి ప్రేమ. అది సంఘం అంటేనే సమిష్టి ప్రేమ. సమిష్టి ప్రేమ ఇదేది? ఇది లేనప్పుడు సంఘములో విశ్వాస అనే ట్యాగ్తో ఎంతకాలం కనబడ్డా దేవుడైతే వాక్యసారం ఇవ్వడు. 100%. అది 100% వాక్యసారం అయితే ఇవ్వడు. ఇక రెఫరెన్స్ చదువుకోవటం, ఇక చెప్పటం, రెఫరెన్స్ చదవటం, చెప్పటం. ఆ మాత్రం మాకు తెలియదా? ఎంబీఏ పుస్తకాలు ఉంటే మనకు అర్థమైతే చదివితే మొదటి సంవత్సరం తెచ్చుకొని ఇంట్లో కూర్చొని శనక్కాలు తిరుగుకుంటా చదివేసి ఎంబీఏ పాస్ అయిపోయినా రైట్. సెకండ్ ఇయర్ తెచ్చుకొని అట్ట పోతున్నాం అంటాం మనం. బయటికి ఊరికే వెళ్ళి రావద్దు రే, వెళ్ళొద్దు బయటకు ఊరక. సరిపోతుందా? 8th క్లాస్ పుస్తకాలు తెచ్చుకుంటాం, ఇంట్లో కూర్చుంటాం, అన్నీ తిరిగేస్తాం, వెరీ గుడ్ అయిపోయింది. రేపు 9th అయిపోయిందా? ఒకటి ఉంది స్కూల్ అని, ఆడికి వెళ్ళాలి. ఆయన ఏం చెబుతాడో చూడాలి. ఆయన చెప్పేది కూడా దాంట్లో ఉన్నదే, కొత్తగా ఏం చెప్పట్లే ఆయన. దాంట్లో ఉన్నది సూత్రముతో మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకొని రేపటి ఎగ్జామ్ అనే ఒక పరీక్షలో మనం నెగ్గగలిగితే నెక్స్ట్ ఇయర్కి మనం పాస్ అవుతాం, లేకపోతే ఇక్కడ అయిపోతాం. బైబిల్ కూడా నువ్వు చదివే భాషలోనే ఇచ్చాడు, కానీ దాని సారాన్ని భావాన్ని అందకుండగా పెట్టాడు. అది తెలుసుకోవడానికి ఎంతో కష్టపడాలి. అది కనుక పరిపక్వముగా ఫలింపని వారు ఈ జీవన సంబంధమైన విచారముల చేత ధన భోగముల చేత అణిచివేయబడి సంఘములో విశ్వాసిగా ఉన్నటువంటి వారు వీళ్ళు ఫలిస్తారంటవా? వీళ్ళు ఫలిస్తారంటవా? మొన్న అక్కడికి ఎక్కడికో వెళ్ళే పని ఉండి ఒక ఆయన పైకి రమ్మన్నాడు, వెళ్ళాను. చూస్తే ఆ టేబుల్ ఎంత బాగుందో, నాకు కావాలి ఇంకా టేబుల్ సరిపోయిందా? వాడి ఇంట్లో ఉందనుకో, ఇప్పుడు నీ ఇంట్లో ఎందుకు? మనకు కూడా కావాలా? నీ కర్మకాల అది గంధపు చెక్క నేను చేయలేస్తాను, మరి అది కూడా చూసుకోవాలి. మరి కనుక మన కంటికి కనపడ్డా మనకి అవసరాన్ని బట్టి మనకు అవసరమా కాదా అని మనకి ఎందుకులే అంతే. ఇలా వెనక్కి వచ్చేసామనుకో ఎంత బాగుంటుంది. ఆయనకుంది నాకు కావాలి, నాకుంది ఆయనకు కావాలంటే ఎట్లా? వాక్యంలో పోటీ పడాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే వాక్యాన్ని దేవుడు నిస్వార్థంగా అందరికీ పంచాడు. నాకు ఒక్కడికే ఇచ్చాడు వాక్యాన్ని.
అందరి చేతిలో బైబిల్ ఉంది. కానీ నా దగ్గర ఒకటి ఉంది, ఇది నాది అని చదువుతాను నేను. ఇది నాది. అందుకే నేను ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు నా దేవుడు అనే పదప్రయోగాన్ని చేస్తుంటాను. అంటే మిగతా వాళ్ళ దేవుడు కాదా, వాడు అనుకుంటే వాడు దేవుడు అవుతాడు, నేను అనుకున్నా కాబట్టి నా దేవుడు అయ్యాడు. అనుకోవటం ఉంటుంది ఏదైనా, అంటే ఓన్ చేసుకోవటం దేవుణ్ణి. కనుక ఇవి ముండ్ల పొదలలో పడినటువంటి స్వభావం గల మనిషి పరిపక్వముగా దేవునిలో ఎదగని వాడు. పరిపక్వముగా అంటే పూర్తిగా పండని వాడు. సగము దానితోనే, సగము పండి సగం పండక అట్లా ఉంటే అది ఎవ్వడూ తిండో. పచ్చిదైనా కొరుకుతామేమో కానీ, పండైనా తింటామేమో కానీ, పచ్చి పండు కాకుండా ఉంటే ముందు వాసన పులుపు వచ్చేస్తుంది, పులుపు వచ్చేస్తుంది. సగం పండి సగం ఫస్ట్ కాంతి ముందు మనం ఇలా వాసన వస్తున్నాం. మీరు మామిడికాయలు ఉండేటప్పుడు ఇట్లా పెడతాం ముక్కడ అంటమ్మా, ముక్కు చెప్పిద్ది, స్మెల్ చెప్పిద్ది, ఈ పండు తినొచ్చు. ఒకవేళ కులిపోయిందనుకో పులి వాసన వచ్చేది. పైన బాగానే ఉన్న కార్పెట్ వేసి లోపల కులిపోయిందనుకో పులి వాసన వచ్చేద్ది, పండు వాసన వచ్చేద్ది, మాగిన వాసన వచ్చేద్ది. రకరకాల వాసన కాయ చెబుతుంది. నా స్వభావం చూడుడి వాసన అని. దేవుడు కూడా మన స్వభావాన్ని వాసన చూస్తాడు. అది ఈడులో ఈర్సుందా, ఈడులో కుళ్ళుందా, ఈడులో కుళ్ళుందా, ఈడులో కుళ్ళుందా. బాగా కంపు కుడితే ఏం చేస్తాం, ఇట్ట మొఖాన్ని చూసి ఇట్ట చిన్నగా ఇట్ట పెట్టాం, పగిలిపోద్దామని చెయ్యి అని చేస్తాం. అది రాయికి తగలొచ్చు, ఎదుటివాడు మొక్కని తగలొచ్చు, లేదా పందికి తగలొచ్చు, లేదా మురికి కావలో పడవచ్చు, లేదా పెంట పోగులో పడవచ్చు. అంటే తంతే ఆ యాంగిల్ పడితే దేవుడు కూడా తంతే నువ్వు ఏడొక్కడ పడతాపోయి అది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, పరిపక్వంగా ఎలా ఉండాలో చెప్తున్నాడు దేవుడు. అది పరిపక్వంగా ఎలా ఉండాలో చెప్తున్నాడు. కనుక ముండ్ల పాలలో పడిన వారిగా ఉండటానికి వీల్లేదు. 143:10 కీర్తన. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇలా అడిగాము దేవుణ్ణి, నీవే నా దేవుడవు. నా దేవుడవు అంటే మిగతా వాళ్ళు దేవుడు కదా, మిగతా వాడు అనుకుంటాడు. అది ఆయన అనుకుంటున్నాడు. మరి కీర్తనకారుడు అనుకుంటున్నాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అన్నాడు. అక్కడ అంటే దైవ చిత్తానుసారంగా ప్రవర్తించాలి అంటే దేవుడు నేర్పాలి. దేవుడు తన ప్రియులతో నేర్పిస్తాడు. దేవుడు వాక్యము కలిగి ఉన్న, ఆసక్తితో ఉన్న తన ప్రియులతో నడిపిస్తాడు. అందుకే చాలామంది వాక్యాలు నేర్పరు, చాలామంది వాక్యాలని చెప్తారు. చెప్పటం వేరు, నేర్పటం వేరు. చెప్పటం అంటే బాధ్యత లేకుండా అలా 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 చెప్పుకుంటూ వెళ్ళిపోవటం. నేర్పటం అంటే చెప్పిన దాన్ని నువ్వు ఎలా పరిగణలోకి తీసుకోవాలో నిన్ను హెచ్చరిస్తూనో, గద్దిస్తూనో, ఆలోచింపజేస్తూనో వాక్యాన్ని అందించటాన్ని నేర్పటం అంటారు. నేర్పటం. సినిమాలో నటించేవాడిని నేర్పటం అనరు, యాక్టింగ్ చేయడం అంటారు. దానికంటే ముందు యాక్టింగ్ స్కూల్ అని ఉంటుంది, అక్కడ నేర్పుతారు. వైజాగ్లో సత్యానంద గారి స్టూడియో ఉంది, అక్కడ నేర్పుతారు. అది 9 రసాలు, నవరసాలు అక్కడ నేర్పుతారు. ఆ నవరసాలే నువ్వు యాక్ట్ చేసి చూపించాలి అంతే. సినిమాకి వచ్చిన తర్వాత నేర్పాలు ఉండవు, ఇంకా డైరెక్ట్ యాక్టింగే నేర్పేది అక్కడ. ఇది నీకు అర్థమైతే వాక్యం అనేది చెప్పటం వేరు, చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ వెళ్ళిపోవటం వేరు, రెఫరెన్స్. కానీ చెబుతున్న దాన్ని నువ్వు జాగ్రత్తగా, నువ్వే చెబుతున్నట్టుగా, నువ్వే నిలబడ్డట్టుగా, నువ్వే ఆలోచిస్తున్నట్టుగా మన తలంపు ఎప్పుడైతే దీని చుట్టూ తిరిగిద్దో అది నేర్పటం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు
నాకు నేర్పుము, నాకు నేర్పుము. ఎన్నోసార్లు అడిగాడు, బ్రదర్ ఆ సారు నాకు నేర్పండి బ్రదర్ అని. ఒకడు తప్పస్ మొహోడు. నాకు తెలుసు కదా, ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. షేక్స్పియర్ కాదు, ఏషియా. వారి ముఖ లక్షణమే వారి మీద, వారి ముఖ లక్షణం చూసి చెప్పొచ్చు కదా. నాకు అర్థమైంది, ఈడి చేతిలో జ్ఞానాన్ని పెడితే ఇక వాళ్ళ వెనకాల శెడతలుతుతూ ఉంటే డిమ్మండిలాగా ఈడేమో కొడవలతో కొట్టుకుంటూ ఉంటాడు. ఇక వద్దొద్దు, ఇక ఈ జాతి వారు మనకి నేర్పలే. అది ఎందుకంటే పనికి రాదు సెట్. నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. సమభూమి గల ప్రదేశమందు నడిపించునుగాక. సమభూమి అంటే, సమభూమి అంటే, భూమి అంటే, సమభూమి అంటే భూగోళము అని అర్థం. సమభూమి అంటే ఎక్కడికి వెళ్ళినా నేనుంటున్న ప్రదేశములో అక్కడ నడిపించి, సమభూమి గల తేడా లేకుండా ఈ సంఘంలో ఒక రకంగా, ఆడొక రకంగా, ఆడొక రకంగా కాకుండా సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నేను ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా ఒక్కటే సారంతో వాక్యం దిగాలి ప్రభువా. మనం టీవీలో చెప్పినా, బయట మీటింగ్ చెప్పినా, సంఘంలో చెప్పినా, ఎక్కడ చెప్పినా సారం అలాగే దించేస్తాం తప్ప పొగుడుతూనో మరొక రకంగా చెప్పం. సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నేర్పమంటున్నాడు, నడిపించమంటున్నాడు. నాకు నేర్పు నీ వాక్యాన్ని. అంతేకాదు, దయగల నీ ఆత్మ, దయగల నీ ఆత్మ. ఎందుకంటే నరుని ఆత్మ ఎక్కువ పెట్టితే దీపం దయతో పెట్టాడు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఈ వాక్యం తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళినా వ్యత్యాసము లేకుండా సారముతో, భావముతో నేను చెప్పాలి ప్రభువా. ఎందుకంటే లోపల ఉన్నది నీ ఆత్మ. అది నువ్వు లాగేసుకుంటే బుస్సుమంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఇలా కూలిపోతుంది శరీరము. ఆ తర్వాత నువ్వు ఏలి బట్టి లాగినా, గుండె మీద పడి గుద్దుకొని ఏడ్చిన, తల బాదుకున్న ఈ దేహములకి ఆత్మ తిరిగి మళ్ళా ఉన్నప్పుడే దీనికి పొగరెక్కువ, బలుపు ఎక్కువ. దీంట్లోంచి పోయిందనుకో ఇక అంతే. దాన్ని చూస్తే జాలేసింది మనకి. కథలు లేకుండా, మెదలు లేకుండా, ఏ చేతితో అయితే వార్నింగ్ ఇచ్చాడో, ఏ కాలుతో అయితే వార్నింగ్ ఇస్తున్నాడో, ఏ కంటి చూపుతో అయితే దేశాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తున్నాడో, వాడు నిస్సహాయ స్థితిలో నిర్జీవంగా పడ్డాడు. దాన్ని పార్థివ దేహము అన్నాడే తప్ప ప్రభు దేహం అని ఎవడం అలా. అప్పుడు జాలేసింది మనకి. ఆత్మ ఉన్నంత వరకు ఎవడైనా హీరోనే. ఆత్మ వెళ్ళిపోతే వాడు జీరోనే, దేనికి పనికిరాడు. చచ్చిపోయిన కుక్క అయినా చుట్టూ మట్టి తీసి నిమ్మ పొదల్లో పాతెత్తే బాగా కాయలు కాసింది. చచ్చిపోయిన కుక్క మనల్ని పాతే నిమ్మ తోటలో తోట మొత్తం నాశనమైపోద్ది. అది అందుకే ఎక్కడో ఊరు పెడతారు మనం, తెలుసా? ఎందుకు అనుకుంటున్నా? ప్రేమతో కాదు. ఆ దరిద్రం మళ్ళీ మనకి సారంగా ఇటు వచ్చిందంటే సర్వనాశనం. అందుకే దూరంగా పెడతారు మనల్ని. కుక్కలు తెచ్చేస్తాం, ఈడ్చటి పడేస్తాం మనం, అదే వాసన వచ్చింది. కానీ త్రవ్వి దాన్ని నిమ్మ చెట్టు కింద పూడ్చి పెడితే మాత్రం ఖచ్చితంగా అద్భుతమైన పంట ఇచ్చుతుంది. చనిపోయినా అది ఉపయోగపడుద్ది, కానీ మనం మాత్రం దేనికి ఉపయోగపడం. అది అందుకే చెబుతున్నాడు దేవుడు, నాకు నేర్పు, నాకు నేర్పు. దయగల నీ ఆత్మ నాలో నుంచి పోకముందే సమగల భూమి ప్రదేశం మందు నన్ను నడిపించు. అంటే వాక్య ఆసక్తి నేర్పినప్పుడే నేర్చుకోవాలి. వాక్య ఆసక్తి అవన్నీ కూడా
ఇక నేర్పుతున్నప్పుడు దేవుడు ఏదైతే ఈ చీకటి కోణాలను వద్దనుకున్నాడో అవి కూడా మనం వదిలేయాలి. కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ క్రైస్తవ కుటుంబాలలో వదలలేదు. మీరు చూడండి, బయట వారికి మనకి కంపేర్ చేస్తే ఈక్వల్గా ఉంటుంది. ఏ ఫంక్షన్ మీరు తీసుకోండి, ఒక క్రైస్తవుడు బారసాలు చేయమనండి, ఒక క్రైస్తవేతరుడు బారసాలు చేయమనండి, ఇక్కడ ఒకటి మాత్రం స్పెషల్ కనబడుద్ది, ఒక తెల్ల సొక్కా వేసుకొని అంటాడు అంతే. ఆడేమో తెల్ల కోసి పెట్టుకొని అంటాడు అంతే. ఇది తప్ప ఏముంటుంది ఇంకా? అదే ఉయ్యల, అదే బొందులు, అదే బొమ్మలు, అదే గలాట, అదే కోలాటం. బారసాలంటే అది కాదుగా. ఉయ్యాలు లేటని బారసాలు అనరుగా, అది అందరూ వేసేదేగా. అన్నప్రాసం కూడా సేమ్గా. నువ్వైతే చర్చిలో చేస్తావు, ఆడైతే ఊళ్ళో చేసుకుంటాడు, తేడా ఏముంది? అది నువ్వైతే బైబిల్, పెన్ను, కత్తితో, డబ్బులు, బంగారం పెడతావు, ఆడు పాక్కుంటూ దొర్లుకుంటూ పోకుంటూ వాడు కంటికి వెళ్తే అందుకుంటాడు. వాళ్ళు కూడా చేస్తారు. ఏది డిఫరెంట్? క్రైస్తవుడు అంటేనే డిఫరెంట్. ఏదన్నా రాని వాళ్ళు చేయింది మనం చేయగలిగింది వాక్యం. బారసాల్లో వాక్యాలు ఉండవు, అన్నప్రాసంలో వాక్యాలు ఉండవు, పెళ్లిలో కుక్కలాడావుడే ఎక్కువ తప్ప వాక్యం స్థలం లేదు. శవం కాడ అంతే, తీ అంటాడు అంతే. ఎవడో రావాలి, 6 గంటల ఆగిద్ది శవం, అది దగ్గరకు వచ్చిడు ఇక కొడుతుంటారు డొక్కని. ఈ 6 గంటల సేపు ఆ శవం కాడ ఆ పొగతో, ఆ శవ వాసనతో చుట్టుపక్కల జనాలు చంపేశారుగా. 5 పాస్తని పిలిచి, కొన్ని 3 పాస్తని పిలిచి, కొన్ని దమ్మునోని ఒక్కనే పిలిచి, అయ్యా వాడు రావాలంటారు, 2 గంటలు పట్టింది, నువ్వు దేవుడు నడిపించా వీళ్ళందరినంటే ఎంత బాగుంటుందండి. అసలుకి శవం కాడ కూర్చొని చేస్తారు తప్ప వాక్యాన్ని మాత్రం అంగీకరించరు. అది లేపు 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 లేపారు. ఇంకైతే పండు 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 మళ్ళీ 6 అయితే పూడ్చరంట. ఈడే ఏం చెప్పలేదు, ఏం సిద్ధాంతం నాకేం తెలియటం. మరి ఎవడు పెట్టాడు, వాడు తండ్రి ఎవడు, ఏమీ అర్థం కాదండి. ఇంత పిచ్చజనం ఏంటో నాకు ఇప్పుడు తెలియట్లా. మరి ఈ టైంలో కూడా ఎంత పిచ్చగా ఉంటామండి అసలు మనం. ఇంత వాక్యం లోకంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడో పద్ధతులన్నీ మనం ఎలా రుద్దుతుంది చెప్పండి మీరు. చాలా సిల్లీ అనిపిస్తుంటుంది నాకు. అలాంటప్పుడు వాక్యం ఎందుకు? ఇంకా వాక్యం ఎందుకు? 1 Pétero 2 Pétero 2:9, 1 Pétero 2:9 ఎవరైనా చూడండి. చీకటిలో నుండి, చీకటి అంటే ఇవన్నీ కలిగి ఉన్నటువంటి స్థితి లోకం. అది చీకటిలో నుండి మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆ దరిద్ర కానించే వచ్చాం. వాక్యమే కదా నేను చెప్పేది, నేనే కావాలని చెప్పట్లే కదా. చీకటిలో నుండి ఏదైతే తరతరాలుగా యుగాలుగా ఎవడో గోసిగాడో గొడ్డుగాడో పెట్టినటువంటి ఆ సాంప్రదాయ పద్ధతుల్లో నుంచి ఆశ్చర్యకరం అంటే అర్థం ఏంటి? అబ్బా ఎంత ఫ్రీ ఉందో ఈ రోజున అవన్నీ వదిలేస్తే దరిద్రం. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఆశ్చర్యం అంటే అర్థమైంది అదే. ఆశ్చర్యం అంటే అర్థం ఏంటి? నువ్వు ఊహించండి, నీ ఊహకు అందంది అది వదిలేసాను నేను. వదిలేసావు. ఫారెన్లో పెళ్లి చేసుకుంటే చర్చిలోకి వచ్చి కూర్చుంటాడు, 2 నిలబెడతాడు, మగతో చెప్పిస్తాడు, ఉంగరం దొరుకుతాడు, ఆ వచ్చినటువంటి 100 మందికి ఏమో భోజనాలు పెట్టి పంపించేస్తారు. మహా అయితే ఒక 5,000 ఖర్చు అవుతుంది. మనం పెళ్లి చేద్దామంటే భోజనానికి 1,00,000 కావాలి ఫస్ట్. అది 1,00,000 భోజనానికి 1,00,000. మళ్ళీ ఆయన మంచిగా ఉందంటారా, పెట్టాలేవే నీలసారు లాస్ట్ అంటుంది. నువ్వు ఎప్పుడని చూడు, భోజనం తిన్నాక పోనీలే ఉన్న దాంట్లో పెట్టాడు తినక నో ప్రాబ్లం ఒక్కడనుకోడు. ఏం బాగా ఉప్పు ఎక్కువైంది, నీ లోపల దరిద్రాలు అష్టరోగాలు ఉంటే నీకు ఉప్పు ఎక్కువైంది. మరి అడిగితే పెట్టాడు మొత్తం తిని రావచ్చుగా, దానికి వంక డబ్బులు పెట్టి తిన్నట్టు ఫీల్ అవుతుంది. వాటర్ అడిగితే అంటాడు, నీ డబ్బులు ఎత్తున్నా ఓకే, నువ్వు డబ్బులు ఎత్తున్నావు కాబట్టి ఓకే. అక్కడ
సరే వాడు భరిస్తాడు కస్టమర్ కాబట్టి. ఈ పెళ్ళిలో ఎందుకు వచ్చింది? పెళ్ళిలో మీరు చూడండి, భోజనం కాడ ఖచ్చితంగా గొడవ అయింది. తాళి కట్టుకొని గడవద్ది, మేనమావ లేకుండా కట్టిస్తారమో అంటుంది. మళ్ళీ ఎవరా ఈ మేనబావ? చేసుకునే పిల్లలు ఉంటే చాలు, చేసుకునే పిల్లగాడు ఉంటే చాలు, మధ్యలో నువ్వెవడం నేనెవడిని? నన్ను పిలవలా, అయిపోయింది. అవునా? ఇన్ని వాక్యాలు ఉన్నా కూడా ఇవి ఉన్నాయి లోపల. ఇంకేం క్రైస్తవ్యం, తక్కువ క్రైస్తవ్యం, కొత్త సంవత్సరం ఇప్పటికైనా పోవాలా? చీకటిలో నుండి నిజంగానే దేవుళ్ళకి వచ్చిన తర్వాత, పరిపూర్ణంగా దేవుని విశ్వసించిన తర్వాత, ఇప్పటివరకు నేను ఎటువంటి కులాచారాలని, మతాచారాలను పాటించలేదు. పాటించేవాడి దగ్గరకు అడుగు కూడా పెట్టను కూడా. వంక చెప్పేస్తాను అంతే. వంకలు సేవలు నా కాడ ఏదో ఒక వంకలు ఎత్తాను అంతే. ఆడపోయిన కానించి నాకు మనసు బాధ వేసింది, పుసుక్కుని అనేస్తాను, కోపం వచ్చేస్తాను, ఏదో ఒకటి అంట ఖచ్చితంగా. వెళ్ళి అని బాధ పెట్టడం కంటే వెళ్ళకుండా మన ఇంట్లో హ్యాపీగా ఉంటాం బెస్ట్ అనిపించి ఉంటాం. ఏది బెస్ట్? సెకండ్ ఆప్షన్ బెస్ట్. ఎందుకంటే నేను సేఫ్. వాడు అనుకుంటాడు వీడు అన్నిటికి రాను మరి ఏమో నేను ఎందుకు వస్తారా? మురికల్లోకి ఎందుకు వస్తా నేను? ఎందుకు వస్తా నేను? అది అసలుగా తెల సొక్క వేసుకున్నా, ఎంత బాగుంది. ఎందుకు వస్తా నేను? మట్టింటిది రాను. దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక వాక్యాన్ని ఇచ్చాడు, ఒక బైబిల్ ఇచ్చాడు. దాంట్లో ఏముందో నేర్పుతున్నాడు. లోకం నుంచి వచ్చామా లేకపోతే ఏమైనా ఉండిపడ్డామా? చీకటిలో నుండి నిజంగా ఒకసారి నేను చదువుతుంటే నాకు అనిపించింది, అబ్బా తరతరాలుగా మోసపోతున్న జనాంగం. మనం అంటుంటాం కదా, ఒక అంబేద్కర్ రాబట్టే ఈ రోజున బ్రతుకులు మారాయని. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎలా మారాయి? వీళ్ళంతా కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్నారు. నెహ్రూ గారు, గాంధీ గారు, మిగతా పెద్ద పెద్దోళ్ళు. భూస్వాములకు మాత్రం ఓటక్కు పెట్టుకుందాం అన్నారు. అందుట్లో మహారాష్ట్ర నుంచి కడు పేదలకు నుంచి కేంబ్రిడ్జ్లో లాజ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, మన అంబేద్కర్ గారు. ఆయన ఒకటే మాట అన్నాడు, భూస్వాములకు కాదు. నెహ్రూ తిరస్కరించాడు, గాంధీ తిరస్కరించాడు, చాలామంది తిరస్కరించారు, కొద్దిమంది సపోర్ట్ చేశారు. అవును, అందరికి ఉంటే బాగుంటుందని. అదే ఓటుకు ఈరోజు లేకపోతే ఎమ్మెల్యే నీ ఇంటికి కూడా వచ్చేవాడు కాదు తెలుసా. వాడు ఓటు లేదురా, వాడు ఎందుకు అసలు ఓటు లేకపోతే మన ఇంటికి వస్తారని ఎవడన్నా? అసలు మనం లెక్కలో ఉంటాం ఎమ్మెల్యేకి. ఎవడైతే ఓటు హక్కు కలిగి ఉంటుందో భూస్వాములు వాళ్ళ ఇంటికే పోయి ఆడాడే భోజనం చేసి అటట్టే పోతాడు. ఈరోజు నువ్వు కూడా ఈరోజు ఇలా అని జెండా కొట్టుకొని నేను కార్యకర్తని, పలానా సెల్ మెంబర్ని, పలానా తొక్క మెంబర్ని అంటానే, అది ఆయన పెట్టిన రాజ్యాంగ భిక్ష. ఒక మనిషి భూమి మీద, ఒక దేశంలో ఇంత స్వతంత్రంగా ఉండటానికి ఒక మేధావి తలంపు ఇంత బలంగా పనిచేస్తున్నప్పుడు, దేవుడండి వీటన్నిటిని దాటి రమ్మని చెప్పాడు కదా. గోసి పెట్టుకున్న రోజున ప్యాంట్ వేసుకుంటానంటే కారణం రాజ్యాంగంలో ఆయన రాసిందే. లేకపోతే చేతిలో ముంత వెనకాల అది నీళ్ళు చల్లుకుంటూ ఊడ్చుకుంటూ పోవాల్సిందేగా. ఎంత విప్లవం వచ్చింది చెప్పండి. హరిత విప్లవం తెచ్చాడు మానవాళిలో. రాజ్యాంగం 29 ఆర్టికల్స్తో ఎంత గొప్పగా రాశాడు మీరు చెప్పండి. ప్రతి ఆర్టికల్ చదివితే ఎంత బాగుంటుంది. అవి మనకు తెలియవు సాగు. రాజ్యాంగం అనగానే మనకి ఏందో అంతే, అది అంతే కదా. అదే అంత గొప్పగా పనిచేస్తే ఒక దేశానికి, ఇది బ్రతుకు సంబంధించింది, దేశాలకు సంబంధించి కాదు, భూమి మీద యావత్ బ్రతుకు సంబంధించింది. ఆచారాలు, కులాలు, కట్టుబాట్లు ఇవన్నీ తెంచుకొని దేవుళ్ళకి రాగలిగే దమ్ముందా అని అడిగాడు దేవుడు. ఏడని అన్నీ మనతో పాటు వస్తున్నాయి. మళ్ళీ డుములుక్కులు అన్నీ మనతో పాటే. ఇది ఒక పక్క బైబిల్, ఒక పక్క ఇవి, ఇంకేముంది ఇంకా బతుకంతా. అదే టేస్ట్ పండు బాగలే, కంపు వచ్చేస్తున్నా అనుకుంటున్నా దేవుడికి నన్ను తెలిసి. అందుకేనేమో బహుశా మాట రాయించాడు 18 లోకాసువార్త లాస్ట్లో. అయినను మనుష్య కుమారుడు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము నా మాట నమ్మలేదు కదరా, చీకట్లో నుంచి రాలేదు కదరా, ఆచారాలతో చచ్చారు కదరా, పాటల్లో గొప్పగా ఉన్నారు కదరా, తెలసొక్కలు వేసుకుని ఉన్నారు కదరా మా అని అలా ఉంటుంది. క్రైస్తవుడు డిఫరెంట్ మ్యాన్. డిఫరెంట్ అంటే అర్థం చేసా,
వాడు చేసేది మా దేవుడు అది దరిద్రం చెప్పాడు కాబట్టి నేను చేయను అదే డిఫరెంట్ అంటే అదే కనుక ప్రేమ దేవుని పిల్లరా, నిజంగా చీకట్ల నుంచి వస్తే, లోకాచారాల నుంచి వాటిలోంచి వస్తే అదేమీ మనతో రాకూడదు, మన చుట్టూ వాతావరణం కనబడకూడదు. తెలుసా, కనబడకూడదు. కానీ అవి కనబడతానే ఉంటాయి. కార్డులో కనపడమండో, ఎంత తెలివిలో చూడండి వీడు. అదే మిగతా వాళ్ళ కార్డు అయితే పలానా పుష్యమి నాగ పంచమి నక్షత్ర ద్వితీయ నక్షత్రం అని ఉండదు అక్కడ. కానీ మన దగ్గర ఏమి ఉండవు. క్రైస్తవ కార్డులాగే ఉంది అంటే కార్డులు లేకుండా చేసి గ్రూపులో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సోమవారం వచ్చి పంచమి ఆగస్టు వద్దు, కార్డులు ఉండవు. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అమావాస్యకి 3 రోజుల ముందు ముహూర్తం వద్దు, దాటినాక కోసం ఈ తిథులు ఏంది నీకేం తెలుసా? ఇప్పుడు దాకా చుట్ట దాకా తిట్టాను టిసినేసి వచ్చి తిట్టాను నువ్వు చెబుతుంటే మేము ఎలా ఎక్కడ కూర్చొని పాస్టర్ గారేమో నేనేం చెప్తాది, నువ్వు కదా చెప్పాల్సింది, నువ్వు కదరా పట్టణ బట్ట, నువ్వు చెప్పాల్సింది నువ్వే కదా, నువ్వు కదా చెప్పాల్సింది. ఇక్కడ చెప్తాడు పరిశుద్ధంగా ఉండండి అని, ఇంత పెద్ద గాడిద కొని తీసుకొని. అక్కడేమో ఎవడో తోపుగాడు చెబుతుంటే చుట్ట పేగోడు ఇటు కూర్చొని పాస్టర్ గారు పెద్ద ఉత్తముడు వరి బుద్ధిమంతుడు వరి మీరు చెప్తుంది. చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది నాకు. నాలోంచి ఒకటి పోయి కొడుతుంటే కూడా ఉండి బట్ దాకదు. అది సిగ్గేట్లేదురా, ముహూర్తాలు పెట్టిస్తావా దొంగనా తమ్ముడా? నువ్వు కదా డిసైడ్ చేసింది, యు ఆర్ ద రూలర్. నువ్వు పెట్టిన డేటే ఫిక్స్, నువ్వు చేసిన నిర్ణయమే రైట్. నువ్వు దేవుళ్ళో ఉన్నావురా. అమావాస్య ముందు వద్దంట, అమావాస్య తర్వాత వద్దంట, ఆ తిథికి పుంచమే నక్షత్రం వాడు ఎవడో రాసిండది. మళ్ళీ మన క్యాలెండర్ చూడటం. పెళ్ళికి మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ బ్రతుకులకి మచ్చటి చెప్పనా, పెళ్ళికి వేరేవాడి క్యాలెండర్తో ముహూర్తం పెట్టాం. సిగ్గులేని నా సొంత తమ్ముళ్ళారా. అది సొంత తమ్ముళ్ళు ఇల్లు. ఆ క్యాలెండర్ తెచ్చి కూర్చొని ఇటు ఏం వచ్చి అసలు ఏం తెలుసు వీడికి, సత్యమే పుష్పమే నచ్చితే ఈరోజు బాగుంటుంది. మీ అమ్మ మొగుడు చెప్పిండా ఆ రోజు బాగుందని. 6-8 ప్రసంగి రేపేమి సంభవించునో ఒరే అసలు మనిషికి తెలియదురా అని దేవుడు చెబుతుంటే రేపు బాగుంటుంది. ఎవరు చెప్పిட்டு ఇవన్నీ పాస్టర్ గారు కాదు, వీడు ఒక సన్నాసిలో కూర్చుంటాడు ఇక్కడ. అది మొన్న ఒకసారి వెళ్తే ఇటు కూర్చొని కాలు ఇటు పెట్టుకొని ఇటు ఊడుకుంటా అంత పొట్టేసుకొని మీరు ఏం చెప్తుంది. వెనకాల నుంచి ఎగ్గిరితంతే ఆ తమ్మని తొలిపిస్తాను. అప్పుడే నిర్ణయించుకుని అబ్బో ఈ దరిద్ర కోపం కోసం అడిగి పెట్టకూడదని పెట్టినాం. క్రైస్తవుడైతే కదా, వాడు పెట్టమైంది, ఈడు కొట్టమైంది, ఈడు చెప్పటమైంది, వాడు కొట్టమైంది. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన పెద్దలను పిలిపించుకొని కూర్చొని పద్ధతిగా, అయ్యా మరి అమ్మాయికి పలానా రోజు ఫిక్స్ చేసిన మీరందరూ రావాలి, అయిపోయింది అంతే. ఇంకా వాళ్ళు అడుగుతున్నా ఎందుకని, మా చెప్పింది అంటాడా, చేశారు అయ్యాను అయిపోయింది చేసేసారు. పలానా రోజు 10:30 గంటలకి కార్డు వచ్చింది ఇంటికి, సరే అయ్యారు అయిపోయింది. మళ్ళీ 6 గంటలు కూర్చొని డిస్కషన్ ఎందుకురా దీనికి, ఛాన్సే లేదు. ఏదే నేను అందుకే క్రైస్తవులను నమ్మనండి బాబు. ఇవన్నీ ఆగురాయి క్రైస్తవులే. క్రైస్తవుడు అంటే డిఫరెంట్ అనమాట ప్రతి దాంట్లో. అది ఏది దేవుడు ఏమంటారు తెలుసా, పరిపక్వముగా ఫలింపని వారు, ముండ్ల పొదలలో పడినవాడు, సంఘంలో విశ్వాసగా ఉన్న కాపరిగా ఉన్న పరిపక్వముగా ఫలింపని వాడు ఇలాంటివి తీసుకుంటాడు. అది నువ్వు చేసుకున్నావా అనొచ్చు. ఎస్ నేను అలాగే చేసుకున్నా, మా తమ్ముడికి ఇలాగే చేసిన, హైదరాబాద్ అన్నా అయ్యా ఇట్లా అందా ఏమన్నా అదే అదంగా అన్నా. వాడు బయటకు వచ్చేసారంట కట్నం చాలదని, ఊరు దాటి వచ్చేసారు, ఊరు బయటకు వచ్చేసారంట బాగా చేసుకునేప్పుడు. నాకు ఫోన్ వచ్చింది,
అరే ఆదంగా బాబాయ్ అని చెప్పాక మొన్న అరే అంటారని నాకు అది ప్రేమ అనుకో. అరే ఆదంగారికి ఫోన్ అన్నా, ఏంట్రా మ్యాటర్ అన్నా, అది ఏం లేదు రా ఇట్ట నన్ను రావట్లేదు వాడు కూడా. నేను అటు కాలు తిప్పి వెళ్ళిపోయి ఆ అమ్మాయే మన ఇంటికి వాళ్ళు. అది బలో నేను చూసానా భవానీని, అస్సలు చూసానా? ఊరికి వచ్చేసారంట ఏదో తక్కువైందని. నేను అన్న తండ్రి లేని బిడ్డ మన ఇంట్లో బిడ్డగా ఉంటుంది, మొత్తం మూసుకుని తరుణన్న అర్ధ గంటలో ఓకే అన్న కాలు రాకపోతే నేను రావాల్సి వచ్చిందన్న కత్తం వచ్చేసాడు. ఇలా చేస్తాను డిసైడ్. అసలు భవానీ మొఖమే చూడాలి పెళ్ళి రోజు తప్ప. మొఖం చూడాలండి పిల్లల్ని ఎత్తి బాగుంది, బొడ్డు బాగుంది, పొడి తింటామా ఇటు కూర్చొని కారం వద్దుకొని. మనకు ఆడికి వస్తే వాక్యం మెచ్చుకుంటాం కదా. అన్నీ ఉంటే సరి చేసేది నువ్వేముంది ఇక్కడ? వంకరగా ఉంటే సరి చేయాలి ఏదైనా సరే. ఏదైనా సరే ప్రాబ్లం ఉందనుకో మన దగ్గరకు వచ్చినాక సరి చేసుకోవటమే, ఇదే కదా. మా ఇంట్లో సవ్వ పెరిగింది, మాకు కూడా సవ్వ సెట్టే కావాలి. కొద్దిగా ఇట్లా వంకులుంటే కొద్దిగా కాలు వంకులుంటే ఏమైంది, చెయ్యి వంకులుంటే ఏమైంది, నేను వంకులుంటే ఏమైంది? అబ్బే క్రైస్తవుడు మళ్ళీ వీడియో. అందుకేనండి చాలా అసహ్యం ఇస్తుంటుంది నాకు. 90% ఏ ఫంక్షన్కి ఎందుకు వెళ్ళని చెప్పండి. మళ్ళీ 500 ఫంక్షన్కి వెళ్తా తెలుసు మీరు, వాళ్ళు కార్డు ఇచ్చేసారు ముందు నేనే ఉంటా. ఎందుకంటే అక్కడ మనకి సంబంధమే లేదు, ముహూర్తం లేదు, మన ఆలోచన లేదు. అన్నా ప్లీజ్ మీరు రావాలన్నా ప్లీజ్ అన్న దయచేసి ఇలాంటి వారు ఖచ్చితంగా కనబడాలి, ఖచ్చితంగా వస్తాం జాహింద్ అంతే. పోతాం కనబడతాం టాటా చెబుతాం వచ్చేస్తాం. అక్కడ మన ప్రేమేమీ లేదు, మన సంబంధమే లేదు. కానీ దేవుని పిల్లల విషయాల్లో సంబంధం కలిగి ఉంటాం. అది తేడా వస్తే బాధ కలిగింది కదా కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా ఎంత స్ట్రైట్ ఉందో వాక్యం, ఎంత స్ట్రైట్ ఉందో వాక్యం. పరిపక్వముగా ఫలింపని వారు అన్నీ పాటించేవాడు. అది అంత అయిపోద్ది. అప్పుడు కార్డులు వచ్చేస్తాయి. ఆ కార్డులు మళ్ళీ ఇప్పుడు ఈ డైలాగులు ఉండగాక అదే 10:32 గంటలకు పెళ్ళి, సాయంత్రం 4 అయింది, లేదా మధ్యాహ్నం 1:30 అయింది. మరి ఎందుకు పెట్టావు, ఎందుకు పెట్టావు? అప్పుడు ఏం చేయాలంటే 10 to 2 మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు అని పెట్టాలి. అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. ఓహో 10 నుంచి 2 గంటల మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు అనమాట, ఒక క్లారిటీ ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లల అడగమంటారు దేవుడు, నాకు నేర్పు, నే చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము, దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక చెప్పేస్తున్నాడు. దయగలని ఆత్మ నాలో ఉంది, ఇది పోతే ఎవడు ఉంచుకోనండి బాబు. అసలు బెడ్లో అయితే ఇంట్లో కూడా రాలేదు అంతే. శవాన్ని 6 గంటలతో డిస్కంపోజ్డ్ అవుతున్నది, వాసన వచ్చేస్తే కుళ్ళిపోతున్నది శరీరం. తీ పెట్లు పెట్టట్లేదు. ఇక ఆత్మ ఉంది కనుకనే మంచిగా స్ప్రే కొట్టావు, మంచిగా జట్టు కొట్టావు, మంచిగా జిల్లు కొట్టావు, మంచిగా టిల్లు కొట్టావు. పోతే దయగలని ఆత్మ, దయ ఉంది కాబట్టి నూతన సంవత్సరంలో వారం దినాలు గడిచిన సజీవ లెక్కలో ఉన్నాం. రాత్రి 2 ముగ్గురు పోయారు రోడ్డు మీద ఎట్టునే పోస్టర్లో, బండి ఆపెట్టి చూసిన అనిపించింది నాకు. చూస్తా, ఖచ్చితంగా చూస్తా. ఏ బొమ్మాయి సరే ముందు బ్రేక్ కొట్టి చూస్తా. ముసలోడా వయసుడా, ముసలిదా వయసుదా అని. అది అందంగా ఉన్న అన్నం అది కూడా చూస్తాం. మళ్ళీ ఎందుకంటే ఫోటోలు పెడుతుంటారు మరి, అక్కడ అందమో లేదు. పొరపాటున శవం పోతుంది అనుకో, బండి ఆపి మరి ఇక్కడ చూస్తుంటాం, మొఖం పీక్కపోయిందా బలిసిందా అని తెలియాలి. అవన్నీ కూడా మనకి కొన్ని మొఖాలు అయితే భయంకరంగా కూడా ఎట్టుంటాయి. నోట్లో గుడ్డ ఈ టవర్ కడతారు, ఎందుకంటే ఇట్లా తెలుసుకుంటుంది నోరు. బతికినంత కాలం ఆడుసొమ్ము తిని నోరు ఇంకా సచ్చింది కాబట్టి వాసింది ఇంకా కావాలని. అది ప్రియమైన దేవుని పిల్లారా, మనిషికి ఒకటి తెలియట్లా, ఏం తీసుకెళ్ళట్లేదు, ఏమి తీసుకెళ్ళలేము, ఏమి తీసుకెళ్ళడానికి వీలు కూడా లేదు. అలాంటప్పుడు ఒకటి తీసుకోవచ్చుగా, దేవుడు చెప్పిన వాక్యాన్ని. ఆయనతోనే మనం ఉండాల్సింది. వీళ్ళంతా మనతో రారు కదా.
వీళ్ళంతా ఇప్పుడే కదా, అది పెడితే పెళ్ళికి పోతారు, లేదంటే సాగు పోతారు, సాగు అట్లా నడిచింది కదా. అలాంటప్పుడు ఇంత ఎఫెక్షన్ దేనికి లోకంలో అంటున్నాడు దేవుడు, నాకంటే ఎక్కువగా. అది అర్థం. అది అలాగే ప్రేమించొద్దు, దూరం ఉండమని ఒక్కడ ఉండమని కాదు అక్కడ అర్థం. ఉండు, కానీ వాక్యానికంటే నీ కంటికి, వాక్యం తర్వాతే ఏదైనా నీ కంటికి ఆ విధంగా నువ్వు ఎదగాలని చెప్పాడు. అందుకే కీర్తనకారుడు నీవే నా దేవుడవు నా ఓన్ చేసుకున్నాడు. మనం ఓన్ చేసుకుంటే ఇలాగే ఉంటాం. మరి నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నేర్పాలంటే నువ్వు సంఘంలోకి వచ్చి కూర్చోవాలి, వినాలి, దేవుడు ఏం చెబుతున్నా గ్రహించాలి. అవునా కాదా, ఇది నాలో లోపం ఉంది, దీన్ని ఈ సంవత్సరం వదిలేద్దాం, ఇప్పుడే వదిలేద్దాం. అదే మన మన కుటుంబంలో కూడా మన పద్ధతిలో కూడా కొన్ని ఉన్నాయా, అయితే వాటిని మనం వెనక పంపించేద్దాం, మనం అవి పాటించుకోవద్దు. ఇవన్నీ మనకు కావాలి కదా. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నడిపించును గాక. ఎంత కోరికండి. కనుక ఒకడు చెబితే మారతాడు అనుకోవటం పొరపాటు, ఒకడు ఉపదేశిస్తే గ్రహిస్తాడు అనుకోవటం కూడా గ్రహపాటే. చెబుతున్న మాటని దేవుడి మాటగా స్వీకరించి ఇది నాలో ఉన్న లోపాలను దిద్దడానికి దేవుడు పలికిన మాట అని గ్రహించి, ఇదిగో ఇది కూడా మా కుటుంబాల్లో ఈ ఫంక్షన్లో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఎక్కడి నుంచి ఏదో చూసారో దీన్ని మనం పక్కన పెడదాం అని పక్కకు నెట్టి అలా ముందుకెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. అంటే కొన్ని తీసేయటం. కనుక వాడికి కలగాలి ఏదైనా సరే. బలవంతంగా ఏది చేసినా సరే మన దగ్గర ఒకడు ఉండేవాడు, అయ్యగారు నేను చుట్టాలందరినీ దూరం పెట్టేసా అన్నాడు. నేను చెప్పినా చుట్టాలు దూరం పెట్టని. ఇప్పుడు నేను కూడా బంధువులకు అడిగిపోతా, నేను కూడా బంధువులతో కలిసి ఉంటా, నేను కూడా బంధువులతో ఉంటాను. మీకు అర్థం అవ్వాల్సింది అదే. కానీ వాళ్ళు చేసే కార్యక్రమాల్లోకి వెళ్ళను. అది ఆయన అంట వెళ్తాను, మాట్లాడతాను, మంచిగా హ్యాపీగా ఉంటాను, అది ఏ విషయంలో తగ్గను. కానీ వాళ్ళు ఏదన్నా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి చుట్టావరణ చూసినా ఇలాంటివి చేస్తే మాత్రం దూరంగా ఉంటా. కార్యక్రమాల విషయాల్లో దూరంగా ఉంటా తప్ప మిగతా ఎఫెక్షన్ పరంగా మాత్రం బాగానే ఉంటా. ఎఫెక్షన్ పరంగా ఎందుకు ఉంటానంటే అది నాకు అంటది కాబట్టి. కార్యక్రమాలకు వెళ్ళానంటే ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తున్నా కాబట్టి. సో అందుకు వెళ్ళను నేను. అప్పుడు చెప్పిన, ఒరే అసలు నువ్వు ఏం వింటారా వాక్యం, ఒరే అనలేదు, మనసులో అనుకున్నా, నువ్వు ఏం వింటారా వాక్యం, ఇలాగే చెప్పేస్తావు బయటికి అరుణ్ కుమార్ గారి బంధువుల దూరంగా ఉండమని. లేదు నేను అనంతరం పెట్టినా, వడిదే ఇప్పుడు ఈగలు, దోమలు, బొద్దెంకలు, నల్లులు, పిల్లులు మొత్తం చుట్టూ ఉన్నాయి. అప్పుడు ఏమండి మేసాలుగా మరీ నూనె రాసి ఆ కనిమూరి పాపరాజు డైలాగ్ కొట్టిండు. మరి ఇప్పుడేంటి అనిపించింది నాకు. అప్పుడు అన్నది చెప్పిన, దేవుని మోసం ఉన్నప్పుడు వాక్యం ఇలా ఉంటుంది మిలిటరీ లాగా. ఎప్పుడైతే ఇది ఈడేమో మొత్తం వదిలేస్తారు అంతే. ఇంకా వదిలేసి ఇంకా నసా మీరంగా ఎగురుతుంది. ఇంకా ఇట్స్ ద మిలిటరీ ట్రైనింగ్. దేవుని మనసు ఎప్పుడు స్ట్రిక్ట్ ఉంటుంది, ఎప్పుడు ఎత్తమో తెలియదు. మిలిటరీలో ఎలా ఉంటారు, స్ట్రిక్ట్గా ఉంటుంది అంతే. దేవుని మనసు అంటే ఎప్పుడు అలా స్ట్రిక్ట్గా ఉంచుద్ది. దేవుని మనసు నుంచి అలా బయటకు వచ్చామనుకో అంతే. ఇక ఆ స్ట్రిక్ట్ ఉంటుంది. ఇంకా సునీల్ లాగా 6 ప్యాక్ పోయి జంబో ప్యాక్ వచ్చింది. ఇంకా ఓ రంగులు ఎలా ఉన్నాడు సునీల్ గారు, 6 ప్యాక్ వేసుకొని ఎట్టున్నాడు. ఇప్పుడు చూడు వంతకాడికి వేసుకొని ఎంతున్నాడు. అంటే అర్థం ఏంటి, వాడి బాడీని వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు 1 year పాటు. అట్టే ఇది కూడా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒకటే నమ్మేదేమని చెప్పేది అదే, ఆత్మ దీనిలో ఉన్నంత వరకు దీనికి గ్రేస్ ఉంటుంది. ఇది పోయిన మరుక్షణమే అసలు ఇది 6 గంటలు తప్ప ఎక్కువ ఉంచుకోడు ఇంట్లో. అది సాయంత్రం 4-5 గంటలు తీసేయాలి అంతే. అది తీసేసి కాలు దిగులు కట్టుకొని మంచిగా అన్నది శవ భోజనం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు తిరగే ఫ్రంట అంటారు. మళ్ళీ ఎందుకు మళ్ళీ వచ్చి మళ్ళీ తినకూడదు తినాలి కదా.
మరి అప్పుడు ఏదో పొడేలో వేస్తాం కదా మరి వాళ్ళు అప్పుడు ఇప్పుడు తినకూడదు. ఇప్పుడు ఆకుకూరలు శవం పాతి పెట్టి వచ్చినప్పుడేమో ఆకుకూరలు, దినానికి వచ్చినప్పుడు మాత్రం గట్టిగా ముడిసేసేస్తున్నాం ఇంకంతే. అప్పుడే గుడ్డు కారంతో పెట్టాలి. అది దినభోజనం ఎట్లా చెప్పనా, గుంటూరు కారం ఉంటుంది చూసినా బయట పాకెట్లో అన్నం పెట్టి ఉడికి ఉడక అన్నం పెట్టి గుడ్డు కారం ఎట్టా జల్లుకుంటూ పోయి ఇలా అనండి. దినానికి వస్తారా మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు చెప్పండి మీరు? ముడుసుల కోసం వచ్చారు, నల్లి బొక్కల కోసం వచ్చారు, మెత్తటి మునకల కోసం వచ్చారు. దినానికి వచ్చారు, ఇలా వస్తాడా? ఎంత తక్కువైన దినంలో గోల. ఒక పక్క కుక్కలు కొట్టుకుంటే ఇస్త్రాకుల దగ్గర, ఒక పక్క ఎడుకుంటుంది దినం కాడ. అది దినంలాగా ఉంటుంది. ఇంకా ఎందుకు వచ్చారు నాకు అనిపించింది, ఎందుకు వచ్చామరా పోలేం ఉండలేం, పాడు చెప్పుకోవాలి బ్రదర్ మరి చాలా అని చెబుదామంటే ఆడు కుక్కల గోల్లో ఉంటాడు, చెప్పకుండా పోయామా ఆడు ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఏం చేయలేము ఇంక అక్కడ సచ్చినట్టుగా ఆ కుక్కల గోల ఈ నక్కల గోల వినాల్సిందే. అదనమాట. ఇగో ఇంత ఎదగాలండి ఒక మనిషి దేవుళ్ళు. ఎందుకంటే లోకంలోంచి మనం వచ్చాం. ఆయన చెబుతున్నాడు, ఇవాళ సంఘంలో కూర్చున్నామంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము గుణాన్ని బట్టి మనిషిని లెక్కిస్తాం. మనం ఎందుకు వచ్చామయ్యా అంటే, లోకములో నుంచి దేవుళ్ళలోకి ఎందుకు వచ్చామయ్యా అంటే, ఇదిగో మళ్ళీ లోకములో ఉన్నవాడిని దేవుళ్ళలోకి తేడానికి, అంతేగాని వాడిని సపోర్ట్ చేయడానికి కాదు. అది మనోడు తీసుకుంటాడు ఛాయిస్. పౌలు గారి లాగా వాళ్ళకి దూరిపోతారు అంటారు. నువ్వు రావు ఇంకా ఊపిలోకి పోతే అది దూరిపోవటం అంటే ఊరిపోవటం కాదు, అంటకుండా మెయింటెనెన్స్ చేయటం అనేది మనకు తెలియాలా. 100 మంది ఎదలతో సహవాసం చేసినా మనకు ఆ వాసన అంటకూడదు. మనం ఏకంగా ఒంటినిండా పోసుకుంటాం. అది ఆ 100 మంది మన దగ్గర కనపడతారు. వాళ్ళు మారాలా, వాళ్ళు ఆలోచించాలి. అరే మనం వచ్చాడు కదరా, ఎవరు ఆయన మా బావ, అదేందిరా మనం ఇంత ఉన్నా కూడా ఆయన అసలుకి మనలో కలిసి ఉండగానే ఇంత జాగ్రత్తగా ఉన్నాడు. అరే అలాంటి అది మనం అంటించి రావాలా. ఆడి సిందేత్తడు, మనం సిందేస్తాం, కిసక్ అంటాం మనం కూడా. అది దెబ్బలు పడతాయో కిసక్ అంటాం మనం కూడా. ఆడేం మారుతారు ఇంకా మన ప్రవర్తన కూడా మార్చింది. మనం ఒక చోటకి వెళ్ళపోవటం కూడా మార్పు వచ్చింది తెలుసా మీకు? పద్దానికి వచ్చాను ఈరోజు దీనికి ఎందుకు రాలా అని ఆలోచిస్తాడు. సో ప్రవర్తనతోనూ లేకపోతే మరొక దాంతోనూ కూడా సువార్త చేయొచ్చు. లాస్ట్ మాట ఎఫెసీ 5:1-2. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. లాస్ట్లో అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి అంటే అర్థం తెలుసా? లోక సంబంధమైన ఎఫెక్షన్ బాగా నింపుకొని కాదు, అది ప్రేమ. పేతురుతో అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు. పేతురుకి అర్థం కాల, ఏంటి ప్రభువా? అయితే వెళ్ళి నా గొర్రెలను కాయి. ప్రేమ కలిగి ఎవడైతే క్రీస్తుని ప్రేమిస్తాడో చీకట్లో ఉన్నవాడిని కూడా ప్రవర్తనతోనూ మాటతోనూ మరొక దాంతోనూ వాళ్ళని నడిపిస్తాడు దేవుళ్ళలోకి. అది ప్రియులైన పిల్లల వలె దేవుడు చెప్పాలా, నీవు నా ప్రియుడవు, నీవు నా కుమారుడవు అన్నట్టుగా నీవు నా ప్రియుడవు. దేవుడు మనల్ని నా ప్రియుడు అనాలా. నువ్వే నా ప్రియుడు అని పాడబడుతున్నావు. ఆయన కదా నా ప్రియులు అనాలి. ఆయన దేవుడు అనాలి నా ప్రియుడు అని.
అది ప్రియులైన పిల్లల వలె, ప్రియులనంటే దేవుడికి ప్రియమైన వారిగా, దేవునికి ప్రియులుగా మనం దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి చీకట్లోంచి నమ్మకంతో తెచ్చాడు. తెలుసా, చీకట్లో నుండి క్రీస్తులోకి వస్తే మళ్ళా చీకట్లోకి వెళ్ళకుండా వెళ్ళేవారిని కూడా మాటతోనూ, వాక్యంతోనూ, ప్రవర్తనతోనూ, మరొక దాంతోనూ వీడు ఆపుతాడు అనే ఒక నమ్మకం క్రీస్తుకుంది. మనం వచ్చాం కాబట్టి పౌలు గారు లోకంలో నుంచి, ధర్మశాస్త్రంలో నుంచి క్రీస్తులోకి వచ్చాడు. మళ్ళా లోకంలోకి వెళ్ళలేదు, ధర్మశాస్త్రంలోకి వెళ్ళలేదు. లోకాన్ని చూపుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని చూపుతున్నాడు, క్రీస్తు ప్రేమను రెండింటికి మించి చూపుతున్నాడు. ఎన్నో సంఘాలు కట్టాడు. మనం కూడా అంతే, మనం కూడా అంతే. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనల్ని ప్రేమించడం కాకుండా పరిమళ వాసన అంటే అర్థం ఏంటి? ఇక వాసన పోదు, సెంట్ అయినా గంట తర్వాత వాసన పోతుందేమో, కానీ క్రైస్తవుడనే ఆ వాసన పోదు. అందుకే చాలామంది చూడండి, మీరు క్రైస్తవులు కదా అంటే బొట్టు లేకపోవడం అనుకున్నారా వాళ్ళు? సరే, ఆడవారికి అయితే బొట్టు ఉంటుంది అన్నారు, బాగుంది. మరి మాకేముంది బొట్టు అంటే మేము పెట్టుకోవాలండి. చూస్తుంటారు, అన్న మీరు చర్చికి వెళ్తారు కదా, మీరు చర్చికి వెళ్తారు కదా, ఏ చర్చి అన్న? సరే, స్త్రీలు పక్కన పెడతారు, పాపం బొట్టు లేదు కాబట్టి అనుకుంటారు అని ఒక నింద ఉంది అనుకుందాం, సరే పక్కన పెట్టు. మరి మనం చూసి ఎలా అంటున్నారు? మీరు చర్చికి వెళ్తారు కదంటే ఎస్, మన యాటిట్యూడ్, మన మాట తీరు, మన చూపే మాట తీరు, మన కనబరిచే ప్రేమ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారికి క్రైస్తవుడు వాసన చేస్తాడు. అది పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకుని నమ్మకం. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనిడి. అదే ప్రేమను లోకములో ఉన్నటువంటి వారికి తెలియపరిచి మీరు కూడా లాక్కరండి మీ బాధ్యతగా. ఈ సంవత్సరం మనం అదే చేస్తున్నాం. అందుకే వ్యక్తిగత కక్షలు ఎప్పుడు మనలో ఉండవు, కానీ వారు చేస్తున్న లోకరీతి పనుల్లో మాత్రం మనం ఎప్పుడు ఆబ్సెంటే ఉంటాం, ప్రజెంట్ అవ్వం. అది ప్రజెంట్ అవ్వం. ఇక్కడే ఉన్న ఎన్ఎంసి ఐటీ సెల్ ప్రెసిడెంట్ నిజాంపేటలో టాప్ లీడ్లో ఉంటాడు, వివేకానంద గారి పక్కన. రైట్ ఫోన్ చేస్తే వచ్చి కేక్ కట్ చేసిపోతాడు వివేకానంద, అంత పేరుంది. అన్న నాన్నగారిది ఇట్లా ఉంది రావాలన్నాడు. వస్తాను బ్రదర్ జ్యూస్ అన్నా, అంతే. వాళ్ళే ఎందువల్ల చెప్పండి? క్రైస్తవుడే. అదే మనమైతే ఇంకొక తెల్లసొక్క వేసుకొని పైన ఇంకొకటి జెర్కీ వేసుకొని ఫోటో దిగుతాం, ఎన్ఎంసీ ప్రెసిడెంట్ పక్కన వేయని. ఆడి ప్రెసిడెంట్ అయితే ఏంది, వాళ్ళది ఏంది, గౌరవిస్తాం అంతే. అక్కడ వాతావరణం మొత్తం లోకరీతిగా ఉంది. తండ్రి చనిపోయినటువంటి ఆ రోజుని చేస్తూ ఏదైతే ఉన్నదో లోకంలో అది ఎగ్జాక్ట్గా దిగుంది. అక్కడ నాకు వాసన వచ్చేసింది అంతే. తెల్లార మూడో రోజు మళ్ళీ ఆయన ఫోన్ చేశాడు, ఏంటని రాలేదు. సారీ బ్రదర్, డ్యూటీలు ఎక్కువైపోయినాయి, నైట్ చూస్తున్నా కదా. అవును బ్రదర్, మీరు బాగా కష్టపడుతున్నారు. ఓకే నో ప్రాబ్లం. అమ్మాయ స్తోత్రం. గట్టి వంక ఉంది. అది అక్కడ ఏమని చెప్పండి, వాక్యం లేదు. క్రైస్తవుడిని ఒక పేరు తప్ప మిగతాది మొత్తం ఒక పక్క ముందు సింధు, బయట ఆచారాలు మొత్తం లోపల ఇక్కడ అంతేగా. ఏదైతే ఉందో అదంతా కంప్లీట్గా ఉంది, కానీ లేబుల్ మాత్రం క్రైస్తవుడు ఉంది అక్కడ. అందుకే బంకు కొట్టిన. నువ్వు రావులే అన్న ఇలాంటి వాటికి, నీకు నచ్చవు అన్నట్టు. తర్వాత నువ్వు రావులే అన్న నీకు నచ్చవు ఇలాంటి, నాకు తెలుసు అని నేను కూడా లైట్ తీసుకున్నాను, ఎందుకంటే నీకు నచ్చడం నాకు తెలుసు అంటాడంతే. సో నేను నచ్చనని, కానీ కంపల్సరీగా అది ఖచ్చితంగా చేయాల్సి వచ్చిందని ఆయనకి తెలుసు, నాకు చెప్పాడు. అంటే మనకు తెలియకుండానే మనకు ఏం నచ్చిద్దో ఏమి నచ్చదో ఎదుటి వారికి తెలిసేలా చెప్పడమే క్రైస్తవ్యం. అలాగని ఇప్పుడు వాడిని ఆపగలము మనం? ఆపలేము. అలాంటి చేయొద్దు. మనం సరిపోతుంది అంతే, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ప్రియులైన పిల్లలంటే ఇలాగే ఉంటారు, ప్రేమ కలిగి నడుచుకునండి. అంటే హట్టు చేయొద్దు, మాట అనొద్దు.
తెలియపరిచినా వినని ఫిక్స్ అయిపోతే ఇంక మాట్లాడద్దు. చెప్తే వింటాడు అనుకుంటే ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చెప్పినా వినడ్డు అనుకుంటే ఇంక మాట్లాడటం వ్యర్థం. అక్కడ మాటకు విలువ లేని చోట మౌనమే మహాబలం. మన మాట గిట్టుబాటు కాదు ఇక్కడ అనుకున్నప్పుడు మౌనంగా ఉండటమే మనకు ఆనందం. మనం చెబితే ఖచ్చితంగా వింటారనుకున్నప్పుడు మాటే మహాబలం. ఈ రెండు తెలిసిన వాడే క్రైస్తవుడు. అందుకే ఎక్కడ మాట్లాడాలో కాదురా, ఎలా మాట్లాడాలో తెలిసిన వాడే క్రైస్తవుడు. ఉచిత సలహాలు ఇవ్వకూడదు ఇప్పుడు జనాలకి. వాళ్ళు ఏమవుతారో ఫాలో అవ్వాలి, ఫాలో అయిపోవటమే. వాళ్ళు ఏం ఫాలో అవుతారో ఫాలో అయిపోవటమే. దాంట్లో మనం వెళ్ళకుండా ఉంటమే. అప్పుడే దయా కిరీటాన్ని ధరించుకున్న పిల్లలుగా, దేవుడు మెచ్చిన ప్రియులుగా, లోకంలో కలవని వారిగా, లోకములో ఉన్న వారిని సైతం కాస్తో కూస్తో ఆలోచనకు తెచ్చేవారిగా దేవుళ్ళో కనబడటానికి ఛాన్స్ ఉంటుంది. మనం కూడా వెళ్ళి కుక్కల పెళ్ళికి ఊర్లో వెత్తం సామెత ఉంది. ఆ టైంలో ఉంటే కుదరదు. ఊళ్ళో అడావుడికి కుక్కల పెళ్ళి ఎందుకు, కుక్కల పెళ్ళికి ఊళ్ళో అడావుడు ఎందుకు, ఆ టైం అనమాట. కాబట్టి ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే ఎవరిని హర్ట్ చేయొద్దు, ఎవరిని ఇబ్బంది కలిగించొద్దు. వాళ్ళ అలాంటి కార్యక్రమాల్లోకి వెళ్ళకుండా మనదైనటువంటి పద్ధతిలో మనం ఉండి, చెబితే వింటా అనుకున్నప్పుడు మాట ఇచ్చి, చెప్పినా వింటనుకున్నప్పుడు మౌనంగా వెనక్కొచ్చి, ఎటువంటి తారతమ్యాలు లేకుండా, అంతర్గతంగా విద్వేషాలు పెంచుకోకుండా, కోపతాపాలు లేకుండా మనకి మనముగా దేవుళ్ళు మనందరముగా ఉండగలిగితే ఇదే ఆత్మ ఫలాల్లో ప్రేమ ఫలింపుకి నిదర్శనం. ఇది పుష్కలంగా దేవుని మనసు పాటిస్తుంది. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రేమ అంటే ఇలా ఉంటుంది. అది అంతేగాని ఆ టైప్ ఆఫ్ ప్రేమ కాదు, బుడపొక్క ప్రేమ కాదు. ఇది ఎప్పుడు కూడా ఆత్మీయ ప్రేమ. ఇది తగ్గదు, పెరగదు, లెవెల్ బేస్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇది మనం పాటించగలిగితే ఈ సంవత్సరం మన కుటుంబాలు, దేవుళ్ళు లేనట్టు కుటుంబాలు ఖచ్చితంగా గుర్తిరుగుతాయి. ఉన్న కుటుంబాలు కూడా గుర్తిరుగుతాయి. ఓహో, ఇలా ఉంటే బాగుంటుందా అని. కాబట్టి ఇది నేర్పాలి. క్రియ ద్వారానా, మరొక ద్వారానా మనకి సందర్భాన్ని బట్టి ఇబ్బంది పెట్టకుండా నేర్పుకుంటూ రావాలి. అప్పుడు ఖచ్చితంగా గుణాన్ని బట్టి మనిషిని దేవుడు లెక్కిస్తాడు. గుణం అంటే ఇది. కాబట్టి ఫలాన్ని బట్టి చెట్టుని, గుణాన్ని బట్టి మనిషిని గుర్తిస్తాడు. ఆత్మ ఫలాలలో ప్రేమ. అందుకే లాస్ట్లో ఎఫెసీ 5:2 ప్రేమ కలిగి నడుచుకొనుడి. వాళ్ళేమని అనుకుంటారేమో అని ఎప్పుడైతే టెంప్ట్ అయ్యామో అంతేగా మనం అయిపోతాం. కాబట్టి ఇలాంటివి కాకుండా యుక్తిగా చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేసుకుంటూ దేవుడు చెప్పిన మాటకి ఇబ్బంది కలగకుండా అలా ముందుకు సాగగలిగితే మనం చూసి వాళ్ళల్లో కొద్దిగా మార్పు వచ్చినా చాలు. మార్పు అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అదొక పెద్ద బ్లోఅవుట్ లాగా ఆ నగర ప్రాంతాల్లో బేలేట్టుగా భ్రమణ మేళది. మార్పు అనేది చాలా స్లోగా వస్తుంది. క్యాన్సర్ వచ్చింది, రావటం ఈజీగా వచ్చింది. తగ్గాలంటే 6 నెలలు పట్టిద్ది, సంవత్సరం పట్టిద్ది. శరీరంలో కాస్త కొద్దిగా ఆలోచన బట్టి, తీసుకునే మెడిసిన్ బట్టి, పడకను బట్టి, చుట్టూ ఉన్న వాతావరణం బట్టి వాళ్ళు అలా మళ్ళీ మామూలు మనిషి అవడానికి 2 ఏళ్ళు పట్టింది. మా రాము సార్ లాగా మనం చూసి తమ్ముడిని వెళ్ళాము, అసలు మేము ఎవరో కూడా గుర్తుపట్ల అట్టున్నాడు ఆయన. ఈ రోజున మన అదే స్థితికి వచ్చాడు. 2 సంవత్సరాలు పట్టింది. సో ఒకటి వచ్చినప్పుడు అది తిరిగి పొందుకోవడానికి టైం పడుతుంది. ఒకటి ఉన్నప్పుడు అది పోవడానికి టైం పడుతుంది. కాబట్టి మార్పు అనేది తెల్లారే రావాలంటే కుదరదు. అది తనంతా తను కలగాలి. కలిగిందని దెయ్యం కూడా ఎత్తుకుని పోద్ది ఉష్కాకి. మళ్ళా తెచ్చుకోవాలి, మళ్ళా కలగాలి, మళ్ళా పెంచుకోవాలి. ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు స్నేక్ ల్యాడర్ ఆట ఆడింది దెయ్యం. నిచ్చిన ఎక్కడ వచ్చింది లాగిద్ది, వాడు వచ్చి పవనట్లో పడతాడు. మళ్ళీ 0. మళ్ళీ హోప్స్ ఉంది, ఎక్కుదాం. మళ్ళీ ఎక్కాడు, 14 మెట్టుకాడికి వచ్చాడు. మళ్ళీ పాము గరిసింది, మళ్ళీ 3కి వచ్చాడు. 14 నుంచి 3 పడ్డాడు.
అందుకని కొన్ని ఆటలు మనకు తెలియాలా. చెస్ లాంటివి, లేకపోతే పిన్ బోర్డ్ లాంటిది, లేకపోతే ఈ ల్యాడర్ స్నేక్ లాంటివి, ఇవి మనకు తెలియాలి. కొన్ని క్రికెట్ లాంటివి, టెన్నిస్ లాంటివి. ఈ ఆటలో ఉన్నటువంటి ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఈ ఆట ఉన్నటువంటి ఆ ఇండెప్త్ జ్ఞానం ఏదైతే ఉందో, అది మనం జాగ్రత్తగా వాక్యానికి మలుసుకోగలిగితే, ఓడిపోతున్నా కొడుతున్నాడు బాక్సింగ్, ఓడిపోతున్నా వాడు కొట్టి ముఖం ఫస్ట్ అయిపోయింది. ఇక లాస్ట్ పంచ్ వేద్దాను కూడా లోపల లేచి కొడితే తలకాయ పగిలిపోయింది. అవసరం పడింది. 90 దెబ్బలు తిన్నాడు, సాగు బతుకులో ఉన్నాడు. ఒక్క దెబ్బకే చంపేశాడు. 90 దెబ్బలు తిన్నోడే హీరో అయ్యాడు. ఇది చెక్కు చెదరని విశ్వాసం. కాబట్టి క్రైస్తవుడు కూడా అంతే. మనం వెళ్ళే మాట్లాడడం కాదు, మన జీవితంలో మనం చేసుకుంటూ పోదాం. వాడు ఆలోచిస్తాడు. మనమైతే పడిపోం. వాడైతే పడిపోకుండా కాస్త బిసుకుతూ ఉంటాడు. వాడు కూడా ఒకరోజు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది మాట ద్వారా అవ్వచ్చు, మన ప్రవర్తన ద్వారా అవ్వచ్చు, కుటుంబ వాతావరణం ద్వారా అవ్వచ్చు, మరొక ద్వారా కూడా అవ్వచ్చు. సో ఎన్ని యాంగిల్ అయితే ఉన్నాయో అన్ని యాంగిల్ని మన చుట్టూ చీకట్లో ఉన్న వారి పట్ల మనం ప్రదర్శించగలిగితే, దెబ్బ తగలకుండా ప్రేమ కలిగి ఈ సంవత్సరం మనం విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది ప్రారంభ దశ మాత్రమే. ఇంకా 51 వారం ఉంది సంవత్సరానికి. కాబట్టి ఆత్మ ఫలాలలో మొదటిది ప్రేమ. అది మనలో ఉండాలి, అది పోకూడదు. ఎదుటోళ్ళకి వెళ్ళాలి, అది ఫలిస్తుంది అని మనసు మనకు ఉండాలి. అది ఎలాగైనా సరే. కాబట్టి మనమే సేఫ్ ఉండాలి. మనం బాగుంటేనే సమాజం బాగుంటుంది. మనం బాగలేకపోతే సమాజం బాగోదు. సమాజాన్ని మార్చాలంటే క్రైస్తవుడే దిక్కు. కానీ ఈ క్రైస్తవులు మొత్తం వాళ్ళని కలిసి తిరుగుతున్నారు. ఇంకెక్కడ మార్పు? ప్రయత్నం అంతే, జస్ట్. కాబట్టి ఆత్మఫలాల్లో ప్రేమ మనల్ని కాపాడుతుంది. ఆ ప్రేమ చీకట్లో ఉన్నవారిని కాపాడమని ప్రేమతో సెలవిస్తుంది. మనల్ని కాపాడిన ప్రేమ వాళ్ళు కూడా కాపాడటానికి తకతకలాడుతుంది. కాబట్టి ఆ తకతక కాస్త న్యాయం చేసే పిల్లలుగా మనం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని ఆత్మ ఫలాలలో ఒకటైన ప్రేమ అనే దానితో ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.